సిలువే నాకు శరణము, శరణము. బరువైన సిలువను మోయలేక సుడిపడుచు నా పాపముకై, బరువైన సిలువను మోయలేక సుడిపడుచు నా పాపముకై, కల్వరికి భారముతో సిలువను మోసెను, కల్వరికి భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 12 వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలేను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నది సెలవిచ్చెను. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నది నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టిదివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను దేవుడు తన వాక్యమును దీవించును గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మమ్మల్ందరినీ కూడా నా తండ్రి మీ యొక్క సన్నిధిలోకి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రం. ఈ వారం అంతట్లో అనేక ప్రమాదాల నుంచి తప్పించి ప్రభు, అనేక ఇరుకులు ఇబ్బందులు గుండా, అనేక క్లిష్ట పరిస్థితులు గుండా మమ్మల్ని నడిపించి వాటన్నిటి కూడా మీద కూడా విజయాన్ని ఇచ్చి ప్రభు, ఈ సమయంలో మీ సన్నిధికి తీడుకొని వచ్చావు ప్రభు. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా, అయ్యా, మీ వాక్యంతో మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు, మా నడతలను, మా జీవితాలను, మా హృదయాలను సరిచేసుకునేలాగా మీరే మాతో మాట్లాడండి తండ్రి. అలాగే ప్రభు, మా స్థానం ఏమిటో మేము గుర్తించడానికి, మేము ఎవరమో మేము గ్రహించడానికి మీ ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చదువున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి తండ్రి. ఎందుకంటే ఒక మనుషుడు మాట్లాడితే మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవము కలిగిన దేవాలయం మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, మా జీవితాలు మార్పు చెందుతాయి ప్రభు. కనుక మీరే రంగం మీదకి వచ్చి అలుపులము, అయోగ్యులము తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభువా మీరు దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభువా. మా యొక్క స్థానం ఏంటో మాకు చూపించండి, తద్వారా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి సాక్ష్యాలు చెప్పారు. నిజమే, మన దేవుడు ప్రమాదాల నుంచి తప్పించే దేవుడు, ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించే దేవుడు. మరి తప్పిపోయిన కుమారుడు మరలా ఫోన్ చేసి టచ్లోకి వచ్చినట్టుగా సోదరుడు చెప్పాడు. చాలా సంతోషం. సో కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేసే దేవుడు అన్నాడు. ఆమేన్. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా మనకి మేలు చేసేవి కానీ కీడు చేసేవి కావు. కాబట్టి ఆయనకి ఇంకా నమ్మకంగా బ్రతకాల్సిన అవసరం మనకు ఉన్నది. ఆమేన్. మరి చాలా సంతోషం. అలాగే మరి ప్రకటనల విషయానికి వస్తే దసరా సెలవులు వచ్చాయి, ఇచ్చేసారు ఆల్రెడీ దసరా సెలవులు. సో పిల్లలందరూ కూడా మరి వచ్చేసినట్టున్నారు వీళ్ళకి. చాలా సంతోషం. మరి ఈ దసరా సెలవుల్లో ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? చర్చ్ మీటింగ్. భయనుకోవడం భయపడద్దు. సో ఖర్చు ఏం లేకుండా చర్చ్ మీటింగే. సో బయట నుంచి ఎవరు రారు. సో మనమే బోధించుకుందాం కొన్ని విషయాలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నది ఏంటి అంటే, సంఘంలో కుటుంబాలు బలపడాల్సిన అవసరం చాలా ఉంది. కుటుంబాల్లో మరి గొడవలు, కలతలు, సో ఈ విధంగా గందరగోళంగా మరి సాతానుడు అనేక విధాలుగా కుటుంబాన్ని మరి చెరపడానికి, చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి కనపడతా ఉంది. కాబట్టి వాడికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సో అలా చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా మరి వాక్యాన్ని మనం వినాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సో మనం ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత ఎక్కువగా మన కుటుంబాలు బలపడతాయి, మన జీవితాలు బాగుపడతాయి. మరి తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, అలాగే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, విషయాలన్నీ కూడా మరి బైబిల్లో నుంచి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమేన్. సో దానికోసం మరి కుటుంబ ఆరాధనలు లేదంటే కుటుంబ ప్రార్థనలు మన సంఘంలో మరి కూడికలు, కుటుంబ కూడికలు అనొచ్చు దాన్ని. ఓకే. సో కుటుంబ ప్రార్థన అంటే మన ఇంట్లో చేసుకునేది. కుటుంబ కూడిక మరి పెడితే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. మరి దేవుని చిత్తం అయితే ఆ డేట్స్ మనం మరి ఫిక్స్ చేద్దాం. ఎందుకంటే దానికి ఖర్చు ఏమి లేదు, మనం ఎలా వీళ్ళ దగ్గరే ఉంటాం కాబట్టి. సో మనకి ఏ సమయంలో అయితే వీలవుతుందో ఆ సమయంలోనే మనం కూడుకుందాం. మరి ఒక 2 రోజులు. ఓకే. సో నాకైతే 26, 27 తారీఖులో ఖాళీ లేదు. ఓకే. సో చూస్తే ఈ లోపే చూడాలి. 26, 27 అంటే శుక్ర శనివారాలు ఖాళీ లేదు. సెలవులు ఎప్పటి వరకు? 2వ తారీఖు వరకు ఉన్నాయి సెలవులు. ఓకే. సో ఎప్పుడు పెడదాం అంటారు మరి చెప్పండి? 21 ఈరోజు. ఓకే. 22, 23, 24, 25 ఈ 4 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా 29, 30, 1, 2. సో 2 అంటే మీకు కుదరదు. పిల్లల్ని మరి పంపించుకోవాలంటే మళ్ళీ ఈ కొనాలంటారు, పనులు ఉంటాయి మీకు. 2వ తారీఖు కుదరదు. సో మనకి ఖాళీగా ఉన్న డేట్స్ ఏంటి అని అంటే 22, 2 వరకు సెలవే, కానీ ప్రిపరేషన్స్ ఉంటాయిగా, 3 పంపిస్తారు. సరే, మరి అలా అయితే 1, 2 తారీఖులు కూడా ఖాళీ ఉన్నాయి మనకి. అంటే 22వ తారీఖు, 23, 24, 25 ఈ 4 రోజుల్లో 2 రోజులు లేదు. ఆ రోజులు కుదరదనంటే మనకి 29 ఉంది, 30, 1, 2 ఈ 4 రోజులు. ఓకే. ఏ 4 రోజుల్లో 2 రోజులు పెడదాం మీరు డిసైడ్ చేయాలి. ఆమె 2 రోజులు ఉంటాయి కోటాలు. మరి దేవుని చిత్తం అయితే ఉదయం సాయంత్రం పెడదామా లేదంటే ఓన్లీ సాయంత్రాలు పెడదామా అది కూడా నిర్ణయించుకోవాలి. ఉదయం సాయంత్రం పెడదాం. ఓకే. సో 2 రోజులు అంటే 4 కోటాలు. సో 4 వర్తమానాలు వినొచ్చు. కాబట్టి మనం ఏ 2 రోజులు ఉన్నది మనం డిసైడ్ చేద్దాం తర్వాత. ఓకే. సో అవైలబుల్ డేట్స్ ఏంటి అంటే 22 నుంచి 25 వరకు ఒక సెట్, తర్వాత 29 నుంచి 2వ తారీఖు వరకు. సో వీటిలో ఏ 2 రోజులు అనుకూలంగా ఉందో చూసి మనము ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం. ప్రార్థన అయిపోయిన తర్వాత పురుషుల వరకు కూర్చుంటే లేదంటే అందరూ కూర్చుంటే ఒకసారి డిసైడ్ చేద్దాం. ఓకే. రైట్. ఎందుకంటే కుటుంబాలకి చాలా అవసరం మరి వాక్యం.
మనం ఖచ్చితంగా కుటుంబ కూడికలు కలిగి ఉండాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇది రైట్ టైం అనుకుంటున్నాను. నేను సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే, సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో అంశం ఏంటి అంటే వైఫ్ ఆఫ్ ద ల్యాంప్, అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. ఆమె గొర్రెపిల్ల యొక్క భార్య. సో పోయిన ఆదివారం మనం దేని గురించి ధ్యానించుకున్నాం అంటే దేవుల్లో ఉన్న స్త్రీ ఆత్మ, అలాగే పురుషుని ఆత్మ. ఆమె సో దేవుల్లో అనగా దేవుని యొక్క ఆత్మలోనే రెండు భాగాలు ఉన్నట్లుగా మనం చూసాం. సో ఆ రెండు భాగాలు పురుషుని ఆత్మ ఉన్నది, స్త్రీ యొక్క ఆత్మ ఉన్నది. ఎందుకనంటే దేవుడు ఆది నుంచి కూడా రెండుగా ఉన్నాడు. అందుకోసం ఆయన ఏమంటాడంటే మన పోలిక చొప్పున మనం చేద్దాం అంటాడు ఆయన. ఆమేన్. సో దాని అర్థం ఏంటంటే దేవుల్లో రెండు భాగాలు, దేవుడు రెండుగా ఉన్నాడు, లేదంటే దేవుడు ద్వయంగా ఉన్నాడు. తెలుగులో చెప్పాలంటే ద్వయంగా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఆది నుంచి కూడా అందుకోసమే దేవుడు ఆయన పోలికలో, ఆయన ఇమేజ్లో, ఓకే, ఆయన లైక్నెస్లో దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశాడంటే ఆదాముని స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే స్త్రీనిగాను పురుషునిగాను ఒరిజినల్గా ఆయన అలాగ ఉన్నాడు. కాబట్టి ఆయన పోలికలో చేయబడినటువంటి మనిషి అయినటువంటి ఆదాము కూడా స్త్రీనిగాను పురుషునిగాను చేయబడ్డాడు. ఆమేన్. అయితే ఇప్పుడు మనము ఏం చూడాలి అని అంటే ఆ స్త్రీ ఆత్మ లేదంటే స్త్రీ భాగము ఎవరు, మనం ఎవరు, అసలు మనం ఎప్పటి నుంచి ఉన్నాం, ఎలా ఉన్నాం అన్నది ఈరోజు చూడాల్సిన అవసరం. ఈరోజు అంశం ఏంటంటే మనము ఎప్పటి నుంచి ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, అసలు మన స్థానం ఏంటి అనేది ఈరోజు మనం చూడాలి. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, మనం ఒకసారి ఆదికాండంలోకి వెళితే ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు ఆదాముని అనగా నరుణ్ణి ఆయన చేస్తున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం తీద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆమేన్. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికిన. అంటే దేవుడు ఇక్కడ మనిషిని చేస్తా ఉన్నాడు, దేవుని పోలికలో చేస్తున్నాడు. చేసినప్పుడు దేవుడు ఆయన ఎలా తయారు చేశాడనంటే ఆత్మగా తయారు చేశాడు. ఆమె స్కెచ్ ఉందా? స్కెచ్ లేదా? చూడు. సరే, వదిలేసి తుడిపేసి. సో 1వ అధ్యాయంలో దేవుడు ఎవరిని తయారు చేశాడంటే ఆత్మను తయారు చేస్తున్నాడు. ఆత్మగా దేవుడు నరుణ్ణి సృష్టించాడు. సృష్టించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు నరుడు ఆత్మగా ఉన్నప్పుడే దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు అనంటే వారు సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు. ఆమేన్. సో ఆత్మగా ఉన్నప్పుడే దేవుడు ఆదాముని మీరు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలండి అని దేవుడు చెప్పాడు. ఆమేన్. ఆ తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వాని సృజించను. చూడండి ఇక్కడ దేవుడు ఏమాడాడు, దేవుడు తన స్వరూపమందు. దేవుడు అన్న మాట ఏకవచనం బహువచనమా? ఏకవచనమే. ఆమేన్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. నరుణ్ణి, నరులను అంటాడా? నరుని సృజించను, ఏకవచనమే. దేవుని స్వరూపమందు వాని సృజించను. దేవుడు ఏకవచనమే, వాడు ఏకవచనమే సృజించాడు. ఇప్పుడు చూడండి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించినట్టు మళ్ళీ.
ఆమె అంటే వారిని సృజించిన తర్వాత మళ్ళీ స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. వాడు అంటున్నాడు, అంటే నరుడు అంటున్నాడు, మరలా నరుడు, స్త్రీ పురుషులు వారు అంటాడు. ఆమె అంటే బయట దూరం చూస్తేనేమో నరుడు, లోపలికి చూస్తే ఇద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఆమె సో దేవుడు నరుని సృష్టించిన విధానము అది. అంటే దేవుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు. దేవుడు చూడటానికి ఒక్కడే. ఇదిగో ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఒక్కడే. ఆమె కానీ ఆయన లోపలికి వచ్చేసరికి ఆయన అంటాడు, మన పోలిక చొప్పున అంటాడు. అంటే మన పోలిక చొప్పున అన్నప్పుడు ఆయనలో కూడా ఆదాములాగే స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారని అర్థమవుతా ఉంది. ఆమె సో ఇప్పుడు ఆత్మగా ఉన్నటువంటి నరుని సృష్టించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటాడు, నీవు భూమిని విస్తరించు, లేదంటే భూమిని ఏలు, ఆకాశ పక్షులను ఏలు, సముద్ర జీవులను ఏలు అని చెప్పి, పక్షులను ఏలు అని చెప్పి, జంతువులు ఏలు అని చెప్పి దేవుడు ఆత్మగా ఉన్నప్పుడే ఆదాముని ఆశీర్వదించాడు. ఆశీర్వించిన తర్వాత ఇప్పుడు మరలా వారిని సృజించక మునిపే ఆయన ఆలోచన అలా ఉంది. ఆమె సృజించిన తర్వాత ఏమంటున్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మళ్ళా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడిని దేవుడు వారితో చెప్పిను. సృజించక ముందు ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళ గురించి, సృజించిన తర్వాత కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఆమె ఆ తర్వాత మీరు 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు మరలా నేల మల్టి నుంచి నరుణ్ణి తీశాడు. తీసినప్పుడు నరుడు ఒంటరిగానే ఉన్నాడు. కానీ ఆయనలోంచి తర్వాత ఆయన యొక్క సహాయకారిణిగా అవ్వని అనగా స్త్రీని ఆయన తీశాడు. ఇక్కడ స్త్రీ అని మనం మాట్లాడుకుంటున్నాం, లేదంటే అవ్వ అని పేరు పెడుతున్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఆ స్త్రీని కూడా ఆదామని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆదాముల నుంచి ఆదామును బయటకు తీశాడు. హల్లెలూయా. ఇది రెండు వేరు వేరు కాదని దేవుడు చెప్తున్నాడు. స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదు, వీళ్ళిద్దరు కూడా ఒకటే అని చెప్పి దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, వాళ్ళిద్దరు కూడా ఒకటే పేరు పెడతా ఉన్నాడు, ఒక్క చోట నుంచి వాళ్ళు చేస్తా ఉన్నాడు. తద్వారా దేవుడు చెప్తున్నాడంటే స్త్రీ వేరుగా పురుషుడు వేరుగా లేడు, స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా ఒకటే ఉన్నారు. ఆమేన్. అందుకోసమే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించిన అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, ఆయన ఆదాము అని పేరు పెడతాడు. ఒకరికే ఒక పేరే పెడుతున్నాడు, కానీ ఎక్కడున్నా ఎంతమంది ఉన్నారు, అక్కడ ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. ఆ తర్వాత దేవుడు 2వ అధ్యాయము 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడును గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. సో ఇదంతా మనం పోయిన ఆధారం చూసాం. వాళ్ళిద్దరు కూడా ఏ విధంగా ఏక శరీరం అని అంటున్నామంటే, వాళ్ళు అసలు ఆదిలో అంటే ఆత్మలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒకటిగానే ఉన్నారు. ఆత్మలో తయారు చేయబడినప్పుడే, వాళ్ళు సృష్టించబడినప్పుడే వాళ్ళు ఒకేసారి తయారు చేయబడ్డారు. స్త్రీగాను పురుషునిగా వాళ్ళు తయారు చేయబడ్డారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెడతా ఉన్నాడంటే శరీరంలో పెడతా ఉన్నాడు. శరీరంలో పెట్టినప్పుడే వాళ్ళని శరీరంలో వేరు చేస్తా ఉన్నాడు. ఆమె వేరు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, వాళ్ళు అంతకుముందు కలిసి ఉన్నారని అర్థం. ఆమె వేరు చేస్తున్నాడు అన్న మాట ఎప్పుడు వాడతాం అంటే, వాళ్ళు అంతకుముందు కలిసి ఉంటేనే వాడతాం. వాళ్ళు మొదటి నుంచి కలిసి అనుకో, వేరు చేయడం అనేది ఉండదు. కానీ దేవుడు ఏమంటే వాళ్ళని వేరు చేస్తాడు, శరీరంలో వేరు చేసాడు అన్న మాట మనం మాట్లాడుతున్నాం అంటేనే దాని అర్థం వాళ్ళిద్దరు కూడా ఒకటిగా ఉన్నారు. హల్లెలూయా. అందుకోసమే వాళ్ళు భార్యను, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే శరీరంలో కూడా వాళ్ళు ఏకంగా ఉన్నారు. ఆత్మలో మాత్రమే కాదు, ఇప్పుడు శరీరంలో కూడా వాళ్ళు ఏకంగా ఉన్నారు. ఎప్పుడంటే వేరు చేయబడి మరలా వాళ్ళు దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత. ఆమేన్. అయితే ఇక్కడ 2 భాగాలుగా మనం గమనించాలి. అంటే ఒకటి ఆత్మగా ఉన్నప్పుడు, రెండవది శరీరంలోకి వచ్చిన తర్వాత. ఆమేన్. సో ఆత్మగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ పట్ల అనగా ఆదాము పట్ల అలాగే స్త్రీ పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే,
మీరు భూజంతువుల్ని ఏలండి, పక్షుల్ని ఏలండి, పశువుల్ని ఏలండి, సమస్త భూమిని మీరు లోబరుచుకోండి, సమస్త భూమిని మీరు నిందించండి అని దేవుడు వాళ్ళు ఆత్మగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఆత్మగా ఉన్నప్పుడే అనగా మొదటి అధ్యాయంలోనే దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి మీరు నిందించండి భూమిని అని చెప్పాడు. ఆ తర్వాత రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు శరీరంలోకి వచ్చారు. ఇప్పుడు శరీరంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుడు ఏదైతే ఆత్మగా ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా ఇప్పుడు నెరవేరి తీరాల్సిందే. అందుకోసమే ఆదాము ఈ భూమి మీద శరీరంలో కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్న సమయంలో శరీరంలో ఉన్నప్పుడే దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆయనకి ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా ఆదాము కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే జంతువులు వెళ్తా ఉన్నాడు, పశువుల్ని వెళ్తా ఉన్నాడు, పక్షుల్ని వెళ్తా ఉన్నాడు, సముద్ర జీవుల్ని వెళ్తా ఉన్నాడు. సమస్త భూమిని కూడా ఆదాము శరీరంలో ఉన్నప్పుడు కూడా కంట్రోల్ చేస్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆత్మగా ఉన్నప్పుడే అనగా శరీరంలోకి రాక మునిపే దేవుని యొక్క చిత్తమైనది ఆదాము గురించి. హల్లెలూయా. ఇప్పుడు శరీరంలోకి వచ్చిన తర్వాత మనకి ఏది ఇంపార్టెంట్ అంటే దేవుడు మనకి ఏదైతే ముందుగా నిర్ణయించాడో అదే మనకి ఇంపార్టెంట్. కానీ నువ్వు శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని చూసుకొని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ శరీరంలో ఉన్నాను కదా, ఈ శరీరంలో నేనేం చేయగలను, నేను చేయలేనే, నాకు శక్తి లేదే అని చెప్పి నువ్వు అనాల్సిన అవసరం లేదు. నీకు ఆత్మగా ఉన్నప్పుడు నీ గురించి దేవుడు ఏదైతే ఆలోచించాడో, నిన్ను ఏమని దేవుడు దీవించాడో అదే అసలైనది. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు చూడాల్సింది ఈ శరీరాన్ని కాదు. నీ లోపల ఉన్న ఆత్మకి దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడో దాన్ని చూడాలా. ఎందుకంటే అదే అసలైనది. అయితే ప్రియ సోదర సోదరులు, మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. అసలు ఇర్మియాతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి చూడాలి. సో ఇర్మియా ప్రాబ్లం కూడా ఇదే. ఇర్మియా దగ్గర దేవుడు వచ్చి నువ్వు వెళ్ళాలి, నా ప్రజలతో మాట్లాడాలా, నా ప్రజలకు వాక్యం చెప్పాలి, నా ప్రజలకి నువ్వు ప్రవచనం చెప్పాలి, నేను ఏ మాట చెప్తానో అది నా ప్రజలకు నువ్వు చెప్పాలి, తెలియజేయాలని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు ఇర్మియా తన సొంత శరీరం చూస్తూ ఉన్నాడు, తన పరిస్థితులను చూస్తూ ఉన్నాడు, తన యొక్క లిమిటేషన్ అనగా తనకు ఏదైతే కొరతగా ఉందో, తనకు ఏదైతే లోపంగా ఉందో దాని వైపు చూస్తూ ఉన్నాడు. సో దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయటానికి బదులు ముందుకెళ్ళిపోయి నువ్వు చేయమన్నావు కంటే నాకు ఏమన్నా సరే నాకు అనవసరం, నేను ఎలా ఉన్నా సరే నాకు అవసరం, నేను పోయి చేస్తాను ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి అనాల్సింది పోయి ఇర్మియా ఏమంటాడంటే నేను చిన్నోడిని కదా, నేను మాట్లాడలేను కదా, నా జ్ఞానం తక్కువ కదా, నా మాట ఎవరు వింటారు అని తన వైపు, తన శరీరం వైపు, తనలో ఉన్నటువంటి లోపాల వైపు చూసుకోవడం ప్రారంభించాడు ఇర్మియా. అప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అల్లా ఇర్మియా గ్రంథం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఇర్మియా దగ్గరికి దేవుడు వచ్చి ఏమని చెప్తూ ఉన్నాడంటే అసలు నువ్వు గర్భంలో పడక మునిపే నువ్వు నాకు తెలుసు. గర్భంలో నువ్వు రూపింపక మునిపే నువ్వు నాకు తెలుసు అని చెప్పి ఇర్మియాకి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనంటే ఇర్మియా తన వైపు చూసుకుంటా ఉన్నాడు. తన యొక్క న్యూనతని, తన యొక్క ఇన్ఫీరియారిటీని, తనలో తక్కువ ఏదైతే ఉందో దాని వైపు చూస్తా ఉన్నాడు. కాబట్టి దానిని పోగొట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామంటే ముడత మచ్చ డాగు కళంకం లేకుండా యేసుక్రీస్తులాగా నువ్వు ఉండాలి అని దేవునికి వాక్యం మనకు చెబుతా ఉంది. ఈరోజు చివరి కాలంలో ఉన్నటువంటి వధువు అనగా దేవుని భార్య అయినటువంటి నీకు నాకు ఉన్నటువంటి లక్ష్యము, ఒక పని ఏంటి అంటే క్రీస్తులాగా మారాలా. క్రీస్తు జీవం మనలో ఉండాలి. క్రీస్తు జీవించినట్టుగా మనం కూడా జీవించాలా. క్రీస్తు యొక్క ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క శక్తిని మనం కూడా కలిగి ఉండాలి. ఇది ఈ కాలంలో, ఈ గడియలో మనకి కావాల్సినటువంటి విషయం.
ఆమేన్. అయితే ఈ విధంగా క్రీస్తులాగా మారటం, క్రీస్తులాగా ప్రేమించడం, క్రీస్తులాగా జీవించటం మనకి సాధ్యమేనా అని మనకు ఒక అనుమానం ఎప్పుడు కూడా సాతాను పెడతా ఉంటాడు. నీ వల్ల ఏమవుతుందిరా, క్రీస్తు అయినా నువ్వెక్కడ? ఆమేన్. ఆయన దేవుడు, నువ్వెవడివి? నువ్వు మనిషివి. ఆమేన్. ఆయన పైనుంచి దిగి వచ్చాడు, నువ్వు ఆడ నుంచి వచ్చావు, మట్టిలో నుంచి వచ్చావు అని సాతాను మనకు చెప్పడం వల్ల మనం ఏం ఆలోచిస్తున్నట్టు ఎంతవరకు ఆలోచిస్తున్నాం. నేను మట్టి మనిషిని, నేను ఏమీ చేయలేను, నేను మురికిలో పుట్టాను, లేదా నేను పేదరికంలో పుట్టాను, నాకు చదువు లేదు, నేను మాట్లాడలేను, ఆమేన్, నాకు జ్ఞానం లేదు. ఈ విషయాలే మనం చూస్తాం. ఎగ్జాక్ట్గా ఇర్మియా కూడా అలాగే ఉన్నాడు. ఆమేన్. సో అలా ఉన్నప్పుడు ఇర్మియా తన యొక్క శరీరం వైపే చూస్తూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడంటే, అసలు ఈ భూమి మీదకి రాకమునిపే నేను నిన్ను ఎరిగిన్నాను. హల్లెలూయా. సో ఇర్మియాకి తను ఎవరో, తను ఎక్కడి నుంచి వచ్చాడో, తన స్థానం ఏంటో, అలాగే దేవుడికి అతనికి మధ్య సంబంధం ఏంటో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఇర్మియాలో విశ్వాసం నింపాలా, ఇర్మియాకి విశ్వాసం రావాలి, ఇర్మియాకి తెగింపు రావాలా, ఇర్మియాకి దేవుని వాక్యం తప్ప ఇంకేది కూడా ఇంపార్టెంట్ కాదన్న విషయం తెలియాలి. అంటే దేవుడికి అంత మునుపు ఎప్పటి నుంచో నేను ఎరిగి ఉన్నాను అన్న విషయాన్ని, అలాగే ఇర్మియా యొక్క ఆరంభం, ఇర్మియా యొక్క పునాది, లేదంటే ఇర్మియా యొక్క పుట్టుక, ఇర్మియా యొక్క ఉనికి ఎప్పటి నుంచి ఉందో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇర్మియా అనుకుంటున్నాడు, గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమయ్యాను, గర్భంలో పడినప్పుడే నేను ప్రారంభమయ్యాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గర్భంలో పుట్టక మునిపే. హల్లెలూయా. ఇర్మియా అనుకుంటున్నాడు, ఈ శరీరంలో నేను ఎప్పుడైతే ప్రారంభం, అదే నా ప్రారంభం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అది కాదు నీ ప్రారంభం. ఆమేన్. అది కాదు నీ ప్రారంభం, నువ్వు అక్కడ కాదు ప్రారంభమైంది. ఆమేన్. అంతకు మునిపే నువ్వు తెలుసు. హల్లెలూయా. సోదరులు, దేవుడు ఈ రోజు మనతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అనేమంటాడంటే, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే కాదు మనం పుట్టింది. మనం పుట్టినరోజు చేసుకుంటూ ఉంటాం, నేను పలానా రోజు పుట్టాను, ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి ఎన్ని సంవత్సరాలు చెప్తూ ఉంటాం. అది ఈ శరీరంలో పుట్టుక. ఈ శరీరం పుట్టి ఎన్ని సంవత్సరాలు తప్ప నువ్వు కాదు. హల్లెలూయా. అది నీ పుట్టుక కాదు, ఈ శరీరం పుట్టుక. 40 సంవత్సరాలు వచ్చు, 50 సంవత్సరాలు వచ్చు, 30 సంవత్సరాలు వచ్చు. అది నీ శరీరం పుట్టిన రోజు, ఏదంటే నీ శరీరం బ్రతికిన సంవత్సరాలు అవి. అంతేగాని నువ్వెవరు అంటే నువ్వు అంతకు ముందు నుంచే ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఇర్మియాకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అరే, గర్భంలోకి వచ్చిన తర్వాతనే కాదు నువ్వు ప్రారంభమైన, అంత ముందే తెలుసు. హల్లెలూయా. ఇంకా ఏమంటాడు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. సో ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. ఎప్పుడు దేవుడు ఇర్మియాను ప్రవక్తగా నియమించాడు అనంటే శరీరంలోకి వచ్చిన తర్వాత కాదు, శరీరంలో నువ్వు రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను, ప్రవక్తగా నిన్ను నియమించానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే ఇర్మియా దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయం చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆత్మ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు ఏంటి, దేవుడు ఏ విధంగా ఆశ్రయించాడు అని దేవుడు చూపిస్తా ఉంటే, ఇర్మియా ఏమంటాడంటే 2వ అధ్యాయం పోతున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో శరీరం ఉంది కదా, ఆ శరీరం చూస్తున్నాడు. అందుకోసమే ఆయన అంటున్నాడు, అందుకు 6వ వచనం, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు. ఆమేన్. సో ఆ విధంగా నువ్వు నీ నోటితోటి ఆ మాటలు పలకొద్దు, నువ్వు బాలుడని చెప్పొద్దు. నేను నీవు పంపువారు అందరూ ఎందుకు నువ్వు పోవాలి. ఆమేన్. నేను ఎవరెవరి దగ్గర నువ్వు పంపిస్తావు అందరి దగ్గర పోవాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులను నువ్వు చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలో ఉంచి ఉన్నాను. ఇప్పుడు ఇర్మియాకి దేవుడు జ్ఞాపకం చేస్తానంటే, నువ్వు పుట్టిన తర్వాత కదా, పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగిన్నాను. నీ ఆరంభం అంతకుముందు నుంచే ఉంది, పుట్టిన తర్వాత కాదు. కాబట్టి నువ్వు తన వైపు చూడొద్దు, భయపడద్దు, మనుషులకు నువ్వు చూడొద్దు.
మనుషులు భయపడితే నువ్వు భయపడద్దు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. జగత్తు పునాది వేపడ మునిపోయిన నేను నిన్ను ఎన్నుకున్నాను, కాబట్టి నువ్వు భయపడద్దు అని చెప్పి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇర్మియాకి వాక్కు శక్తిని ఇస్తా ఉన్నాడు. ఇర్మియాకి దేవుడు ప్రజల మీద పెత్తనం చేయడానికి, ప్రజలకు వాక్యం చెప్పడానికి తగినటువంటి శక్తిని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ శక్తి ఎక్కడ పెడతా ఉన్నాడు దేవుడు? చూడండి, శక్తి కండరాల్లో పట్టట్లేదు, శక్తి శరీరంలో లేదు. శక్తి ఎక్కడ పెడతాడు దేవుడు అంటే నాలుక, మాటలో పెడతా ఉన్నాడు శక్తి. ఆమేన్. సో పెట్టి ఎలా ఉన్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలో ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును ఏంటంట, ఈ నోటి మాటలు ఏం చేస్తాయంట, పెళ్ళగిస్తాయి. ఆమేన్. విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు. అంత నాశనం చేయటమేనా? కాదు, కట్టడానికి కూడా. అంటే ఒక కొండను తవ్వాలి, ఒక కొండని పడవేయాలి, కొండను సమాంతరం చేయాలంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు తన కుమారుడికి మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆయుధం శక్తి ఏమిటనంటే నోటి మాట. హల్లెలూయా. ఆదాముకి ఈ భూమి మీద ఏలు అని చెప్పాడు, ఇదిగో పరిపాలన అని చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులను ఏలు, పక్షులు ఏలు, ఆమేన్, సముద్ర జీవులను ఏలు అని చెప్పి దేవుడు చెప్పాడు. సమస్త భూమిని నువ్వు లోపరుచుకో అని చెప్పాడు. ఎలా లోపరుచుకున్నాడు ఆదాము? ఆమేన్. ఎలాగ ఈ భూమిని పరిపాలన చేస్తున్నాడంటే నోటి మాట ద్వారా పరిపాలన చేశాడు. హల్లెలూయా. కాబట్టి అదే వాక్కుని ఇప్పుడు ఇర్మియాకి దేవుడు ఇస్తా ఉన్నాడు. అనగా దేవుడి కుమారుడికి దేవుడు ఇచ్చేటువంటి శక్తి ఏమిటంటే పలుకబడిన మాట శక్తి అన్నది. హల్లెలూయా. ఆది నుంచి కూడా అది దేవుని యొక్క విధానమైనది. కానీ ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ శక్తిని కోల్పోయాడు, ఆ మహిమను కోల్పోయాడు, ఆ యొక్క హక్కుని కోల్పోయాడు. కాబట్టి ఆదాము నుంచి వచ్చినటువంటి మనుషులు మనము ఇప్పటికీ కూడా ఈ భూమిని ఏలుతున్నాం. ఆమేన్. అంతకుముందు ఆదాము వేయలేడు, ఇప్పుడు పడిపోకముందు, పడిపోయిన తర్వాత కూడా ఏలుతుంది మనమే. ఆమేన్. పరిపాలన చేస్తుంది మనమే. కానీ అప్పటికిప్పటికి విధానం ఏంటి, తేడా ఏంటి అంటే అప్పుడేమో నోటి మాట ద్వారా వెళ్ళేవాడు. ఆమేన్. ఇప్పుడేమో నోటి మాట పనిచేయట్లా. ఆమేన్. ఏ సింహం ఇట్లా అంటే అంతకుముందు వచ్చేది. ఆమేన్. ఏ పిల్లి ఇట్లా అంటే అంతకుముందు వచ్చేది. ఓ ఏనుగు ఇట్లా ఆ పెద్ద మొద్దు తీసుకుని నా దగ్గర రా అని చెప్పంటే వచ్చేది, పని చేసేది నోటి మాటతో అంతే. ఆమేన్. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఆ శక్తిని అతను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఇప్పుడు మనిషి ఇప్పటికీ కూడా స్టిల్ పరిపాలన చేస్తానే ఉన్నాడు. ఈ భూమి మీద అత్యంత తెలివైనటువంటి జీవి ఏదైనా ఉందంటే మనిషి. ఆమేన్. అనగా దేవుడు ఆ పాపం ఏం చేసిందంటే మనిషికి ఆ వాక్ శక్తిని తీసేసింది, కానీ ఆమేన్ తన యొక్క ఏలుబడి చేసేటువంటి తత్వాన్ని మాత్రం తీసేయలేదు. ఇప్పటికీ ఏలుబడి చేసేది ఎవరంటే మనిషి. కానీ ఎలా పనిచేస్తున్నాడు అంటే శక్తి ద్వారా పనిచేయాల్సి వస్తుంది, కండరాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు కొండను పిండి చేయాలంటే, కొండను సౌండ్ చేయాలంటే అంతకుముందు కొండ లేచి వెళ్ళిపో అని చెప్పంటే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అలా చెబితే కుదరదు. అందుకోసమే ఇప్పుడు బుల్లెట్లు తీసుకొచ్చి లేదంటే బాంబులు పెట్టి దాన్ని పేల్చి, అంతకుముందు అయితే ఈ కూడా లేవు. ఏం చేసేవాళ్ళు, సుత్తులు తీసుకొని ఇనప పనిముట్లు తీసుకుని దాన్ని బద్దలు చేసి పెళ్ళగించి పక్కన పడేసేవాడు. ఆమేన్. ఇప్పుడైతే జేసీబీలు లేదంటే మందు గుండ్లు ఎన్ని వచ్చినాయి కాబట్టి పగలగొట్టి చదువు చేస్తారు. చదువు చేయటం మాత్రం మారలా, కానీ చేసే విధానం మారింది. అంతకుముందేమో నోటి మాట కూడా జరిగేది, ఇప్పుడు శక్తిని ఉపయోగించాల్సిన అవసరము వచ్చింది. అయితే ఇప్పుడు ఇర్మియా దగ్గరకు వచ్చి దేవుడు మరలా ఆదిలోకి తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. మునుపటి స్థితికి ఇర్మియాని దేవుడు తీసుకెళ్ళి, ఇదిగో నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట ఏం చేస్తుంది అంటే ఆమేన్ తెల్లగిస్తుంది, విర్రగొడుతుంది, నశింపజేస్తుంది, పడదొస్తుంది, అలాగే కట్టుద్ది, అలాగే నాటిద్ది. కాబట్టి నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. సో ఏ విధంగా జనముల మీద రాజ్యముల మీద ఇర్మియాని దేవుడు పెట్టాడు, అధికారిగా పెట్టాడు అంటే నోటి మాట ద్వారా. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇర్మియాకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇర్మియా నువ్వు ఈ శరీరాన్ని చూసుకుంటున్నావు, నీ పరిస్థితులను చూసుకుంటున్నావు, నీకున్నటువంటి లిమిటేషన్, నీకేదైతే తక్కువగా ఉందో కొరతగా ఉందో దానిని చూస్తున్నావు.
అది కాదు, అంతకంత ముందుకు నేను తీసుకెళ్తాను. ఆమేన్. ఈ శరీరంలో కాదు, అంతకు ముందే నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు. ఆ విషయాన్ని తెలియజేయడం ద్వారా ఇప్పుడు ఇర్మియాలో దేవుడు విశ్వాసాన్ని రగిలిస్తా ఉన్నాడు. ఆమేన్. తద్వారా ఆయన మాటను తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టి, ఆమేన్, ఆ వాక్ శక్తి ద్వారా ఇప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు, నువ్వు ప్రవచించు, వారికి చెప్పు, వాళ్ళు నీ మాట వింటారు. అవసరమైతే నిన్ను పడగొట్టడానికి నేను నీకు శక్తి ఇస్తున్నాను. ఆమేన్. ఎరగొట్టడానికైనా శక్తి ఇస్తాను, నాశనం చేయడానికైనా సరే నీకు శక్తిని ఇస్తున్నాను. కాబట్టి నువ్వు భయపడవద్దు అని చెప్పి దేవుడు ఆ విధంగా ఇర్మియాకి తెలియజేస్తా ఉన్నాడు. అంటే దేవుడేమో ఎల్లప్పుడూ ఆత్మ స్థితిలో, అనగా ఆదిలో నువ్వు ఏమన్నావో దాని వైపు చూస్తా ఉంటే, మనుషులైనటువంటి మనం దేని చూస్తున్నాం అంటే శరీరం వైపు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన పర్స్పెక్టివ్ మారాలి, మనం చూసే విధానము మారాలి. మనం దేని వైపు చూడాలంటే దేవుడు నిన్ను ఆదిలో దేని వైపు అయితే, దేనికోసమైతే నిర్ణయించున్నాడో, ఆమేన్, అదే అసలైంది, అదే స్థిరమైనది, అదే ఎప్పటికైనా జరిగేది. కాబట్టి దాని మీద మనం దృష్టి ఉంచాలి తప్ప, ఆమేన్, ఈ శరీరంలో నాకు చదువు లేదే, నాకు జ్ఞానం లేదే, నేను బలహీనుడినే, నేను పేదవాడినే, నాకు అండలేదే, ఇవన్నీ కూడా నువ్వు చూడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో అయితే పెట్టాడో, దేవుడు నిన్ను ఆదిలో ఏ దానికోసం అయితే నిర్ణయించాడో, అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీవు మొడత మచ్చ డాగు లేనటువంటి ఒక వధువుగా నువ్వు తయారవుతావు అని చెప్పి దేవుడు ఆదిలో నిర్ణయిస్తే, జగత్తు పునాది వేయబడకునిపై దేవుడు నిన్ను నిర్ణయిస్తే, ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఆ విధంగా అవ్వకుండా ఆపేది భూమి మీద ఏమీ లేదు. హల్లెలూయా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ప్రస్తుతం నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆమేన్, నువ్వు ఎలా ఉన్నా సరే, నీకు దేవుడు ఏదైతే ముందుగా నిర్ణయించాడో ఆ స్థితిలోకి నువ్వు రాకుండా నిన్ను ఆపేది లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులారా, ఈరోజు అసలు ఏమిటి? ఈరోజు నిజమైనది ఏమిటి? ఈ శరీరమా, ఆత్మనా? ఆమేన్. అసలైనది ఏమిటి? ఈ శరీరంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత స్థితి, లేదంటే దేవుడు నీ పట్ల ఏదైతే నిర్ణయించాడో అదే అసలైంది అని అంటే, దేవుడు నిర్ణయించిందే అసలైనది, దేవుడు నిర్ణయించిందే స్థిరమైనది. ఆమేన్. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. నీవు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచనలో ఉన్నావా? చాలు. దేవుడిని ఏది నిర్ణయించాలను చేయాలనుకున్నాడు అది ఖచ్చితంగా అయి తీరుతావు. భయపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథంలో కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు. దావీదు, ఒకసారి తీయండి, 139వ కీర్తన. 139వ కీర్తన. పదమూడవ వచనం నుండి, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. 15వ వచనం చూడండి. నేను రహస్యముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూడండి, ఇక్కడ 15వ వచనంలో నాకు కలిగిన ఎముకలు నీకు మరుగలేదని రాయబడింది. బట్ ఇంగ్లీష్లో ఒకసారి, మై ఫ్రేమ్ వాజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ యూ వెన్ ఐ వాజ్ మేడ్ ఇన్ సీక్రెట్ అండ్ స్కిల్ఫుల్లీ రాట్ ఇన్ ద లోయెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్. సో నా ఫ్రేమ్ అంటే నా ఎముకల గూడు, అంటే అస్థిపంజరం. నా అస్థిపంజరం ఎలా ఉండాలో కూడా నీకు ముందుగానే తెలుసు. అది దేవుడు చెప్తుంది. ఓకే. సో నా యొక్క ఫ్రేమ్ అంటే నేను ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఆమేన్, సో ఏ రంగులో ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. హల్లెలూయా. సో అవన్నీ కూడా తెలుసు. ఇంకేమన్నాడు? యువర్ ఐస్ సా మై సబ్స్టెన్స్ బీయింగ్ ఎట్ అన్ఫార్మ్డ్. నేను రూపింపబడక మునిపే నా యొక్క పదార్థాన్ని నువ్వు చూసావు. హల్లెలూయా. అంటే నా యొక్క రంగు ఏంటో, నేను ఎలా ఉంటానో, నా కళ్ళు ఎలా ఉంటాయో, నా జుట్టు ఎలా ఉంటుందో, నా ముక్కు ఎలా ఉంటుందో, నా రూపం ఎలా ఉంటుందో, నేను రూపింపబడక మునిపే నువ్వు చూసావు. హల్లెలూయా. ఎలా వస్తాడు? ఎక్కడికి వస్తున్నాడు ఆయన?
ఆమె అంటే దేవుడికి మనము రూపింపబడక మునిపే, తల్లి గర్భంలోకి వచ్చి మనం రూపింపబడక మునిపే నువ్వు ఎలా ఉండాలో ఒక ఆలోచన ఆయన ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకి ప్రతి దేవుని కుమారుడు కుమార్తెకి సంబంధించిన ప్రతి మనిషికి, ప్రతి కుమార్తెకి దేవుడి దగ్గర ఒక ఆలోచన అనేది ఉన్నది. దేవుడికి ఒక ప్రణాళిక అనేది ఉన్నది. దేని గురించి అని అంటే ఈవెన్ నీ శరీరం ఎలా ఉండాలో కూడా ఒక ఆలోచన ఉంది. ఆమె నువ్వు ఎంత ఎత్తు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, నీ రంగు ఎలా ఉండాలో కూడా దేవుడు ముందుగానే ఆలోచించి పెట్టాడు. హల్లెలూయా. యువర్ ఐస్ సా మై సబ్స్టెన్స్ బీయింగ్ ఇట్ అన్ఫార్మ్డ్. రూపింపక బాగునిపై నువ్వు నా యొక్క పదార్థాన్ని నువ్వు చూసావు. ఇంకా అంటున్నాడు 16, అంటే తెలుగులో యాక్చువల్గా రాయబడలేదు, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. యాక్చువల్గా బీయింగ్ ఇట్ అన్ఫార్మ్డ్ అని ఉంది. నేను రూపింపబడక మునిపే అంటే ఇక్కడేమో పిండంగా ఉన్నప్పుడే అని రాశాను. ఓకే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథం లిఖితంలో అని రాశారు తెలుగు. నా దినము అంటే నేను ఎన్ని రోజులు బతుకుతానో ముందుగానే నీ గ్రంథంలో రాయబడింది అన్నట్టుగా తెలుగులో రాశారు. బట్ ఇంగ్లీష్లో ఎలా చూడండి, అండ్ ఇన్ యువర్ బుక్ దే ఆల్ వర్ రిటన్. అంటే దే వర్ రిటన్ అంటే అవి రాయబడ్డాయి. ఏం రాయబడ్డాయి అని అంటే నా అవయవాలు ఎలా ఉంటాయో, ఓకే, ఈ విషయాలు, నా రంగు ఎలా ఉంటుంది, అన్నీ కూడా అవి రాయబడ్డాయి. అలాగే ద డేస్ ఫ్యాషన్ ఫర్ మీ వెన్ ఐ సెడ్ దే వర్ నన్ ఆఫ్ దెమ్. అవి అండ్ ఇన్ యువర్ బుక్ దే ఆల్ వర్ రిటన్ అనగా ఇంగ్లీష్లో ఏముందంటే నా యొక్క అవయవాలన్నీ కూడా ముందుగానే రాయబడి ఉన్నాయి. ఆమేన్. నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా నీకు ముందుగానే రాయబడి ఉన్నది. ఆమేన్. ద డేస్ ఫ్యాషన్ ఫర్ మీ వెన్ యాస్ ఎట్ దేవర్ నన్ ఆఫ్ దెమ్. నేను నా దినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా జీవితంలో జరగక మునిపే. అదేనా, నేను పుట్టింది తర్వాత నేను ఎన్ని రోజులు బతుకుతానో, నా జీవితంలో ఏ సంగతులు జరుగుతాయో, నేను ఏ పరిస్థితుల్లో ఉండి వెళ్తానో, ఎన్ని రోజులు నేను విధంగా వెళ్తాను, ఏ రోజు ఏం చేస్తానో, ఇవన్నీ కూడా నీ యొక్క గ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉన్నవి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు పుట్టక మునిపే, ఈ భూమి మీదకు నువ్వు రాక మునిపే దేవుని యొక్క ఆలోచనలు నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే నీ జీవితంలో జరుగుతున్నాయి. అర్థమైందా? నీ జీవితంలో జరిగింది ఆయన రాసుకోవడం కాదు. ఆమేన్. ఆయన ఏం రాశాడో అయ్యే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. సో నువ్వు పుట్టిన తర్వాత నీ రంగు ఇది, నీ ఎత్తిది, నీ లావు ఇది అని చెప్పి ఆయన రాసుకోవడం కాదు. ఆమేన్. నీ శరీరం ఎంత బరువు ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో ఆయన రాసినట్టుగానే నీకు ఉంటుంది. హల్లెలూయా. అంటే ఏది నిజం, ఏది నేరా? ఆయన ఆలోచన నిజమైనది. హల్లెలూయా. ఆయన ఆలోచన ఫిల్మ్ అయితే, ఆమేన్, ఈ భూమి మీద నువ్వు చూస్తే నీకు కనబడేది, ఇప్పుడు నువ్వు ఉన్నది ఇది ఫోటో. ఆమేన్. ఆయన ఆలోచన నెగిటివ్. ఆమేన్. ఫస్ట్ నెగిటివ్ అవుతుందా, ఫోటో అవుతుందా? ఫస్ట్ నెగిటివే. ఆ నెగిటివ్ కడిగితే ఫోటో అవుతుంది. ఆమేన్. సో ఫోటోలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే నెగిటివ్లు అవుతాయా? అబ్బో. ఆమేన్. సో నెగిటివ్ ఏదైతే ఉందో ఫోటోలో అదే వస్తాయి. ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా? రాదు. రావడానికి వీల్లేదు. ఆమేన్. అలాగే దేవుడు ఏదైతే నిర్ణయించుకున్నాడో అది అసలైంది, అదే నిత్యమైనది. ఇంకా దేవుడి యొక్క ఆలోచన ఎలాంటిదంటే అది నిత్యమైనది. ఆమేన్. అది నిజమైనది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏదైతే ఆలోచించాడో అదే అసలైంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఏమంటాడంటే నువ్వు ఈ భూమి మీదకి రాకముందు నువ్వు తెలుసు, నీ జీవితం మొత్తం కూడా నేను ముందుగానే ఆలోచన చేశాను. ఆమేన్. నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడవద్దు, ఆమేన్, నువ్వు దిగులు పడవద్దు అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆమేన్. అలాగే ఇక్కడ వివాహం గురించి కూడా మనం మాట్లాడితే, ఇది వివాహం అంటే ఏంటి మీకు అనుభవం చెప్పాను. వివాహం అంటే ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి అయితే తీయబడ్డావు, ఆమేన్, మరలా అక్కడికి వెళ్ళటమే వివాహమైంది. హల్లెలూయా.
అనగా వివాహం ద్వారా విమోచన వస్తా ఉన్నది. ఆమేన్. సో నువ్వు ఏ పురుషుడి నుంచి అయితే తీయబడ్డావో ఆ పురుషుని దగ్గర నువ్వు మరలా చేరినప్పుడు అది వివాహం అవుతుంది. ఆ వివాహం ద్వారా నీకు విమోచన వస్తా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం అనంటే దేవుడి దగ్గర నుంచి తీయబడ్డాం. మనం అంతకుముందు ఎక్కడ ఉన్నాం అనంటే దేవుడిలో ఉన్నాం. కాబట్టి దేవుడిలో నుంచి మనం బయటకు వచ్చాం. కాబట్టి ఈరోజు ఆమేన్ మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనంటే దేవుడి దగ్గరికే వెళ్తా ఉన్నాము. ఆమేన్. సో దేవుడి దగ్గర ఉన్నప్పుడు నీ గురించి దేవుడు ఏవైతే ఆలోచించాడో, ఏవైతే ఆలోచనలు ఉన్నాడో అవన్నీ కూడా నీ జీవితంలో ఖచ్చితంగా తిరిగి తీరుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ యొక్క భర్త ఉన్నాడు, ఆయనకు నువ్వు భార్య ఉన్నావు. అలాగే దేవుడు ఏమంటాడంటే నా భార్య నా పోలికలో ఉంటుంది, నా భార్యకి నా లక్షణాలే ఉంటాయి. నేను దేవుడు కనుక నా భార్య కూడా దేవుడు. హల్లెలూయా. నేను జ్ఞానవంతుడు కనుక నా భార్య కూడా జ్ఞానవంతురాలే. నేను సృష్టి చేయగల శక్తి ఉన్నాను కాబట్టి నా భార్య కూడా సృష్టి చేసే శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా చెబుతున్నప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ మాటలు విన్న తర్వాత మనకేమనిపిస్తూ ఉంటుంది? ఇవన్నీ జరిగాయేనా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఎందుకంటే దేవుని ఆలోచనలే నిత్యమైనవి, దేవుని ఆలోచనలే సత్యమైనవి. కాబట్టి దాని విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదంటే అనుమానపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పట్ల ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచన ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. ఆమేన్. అలాగే ఈ థాట్ మనం ముందు తీసుకెళ్దాం. సో దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క ఆలోచనలు భాగమే ఉన్నావు. ఇప్పుడు ప్రవక్త వర్తమానం ఏమంటాడంటే దేవుని యొక్క ఆలోచనలు నువ్వు భాగమే ఉన్నావు. ఒకసారి నేను చదువుతానది. ఓకే. ఎక్స్పోజిషన్ ఆఫ్ ద 7 churches, స్ముర్ణ సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. వాచ్ కేర్ఫుల్లీ నౌ అండ్ సీ దిస్. జాగ్రత్తగా గమనించండి, దీన్ని చూడండి. బిఫోర్ దేర్ వాస్ ఎవర్ ఏ స్పెక్ ఆఫ్ స్టార్డస్ట్, ఒక నక్షత్ర ధూళి కూడా లేనప్పుడు, బిఫోర్ గాడ్ వాస్ గాడ్, అసలు దేవుడే దేవుడిగా లేనప్పుడు. చూడండి, నీ ఆరంభం ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. దేవుడే దేవుడిగా లేనప్పుడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు అన్న పదానికి అర్థం ఏంటి అని అంటే ఆరాధింపదగిన వాడు, ఆరాధనకు యోగ్యుడు అని అర్థం. అసలు ఆరాధించే వాళ్ళే లేనప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆమేన్. దేవుడు కాగల శక్తి ఆయనకు ఉంది, కానీ ఇంకా దేవుడు కాలేదు ఆయన. అర్థమైందా? దేవుడు కాగల శక్తి ఉంది, అర్హతలు ఉన్నాయి, కానీ ఇంకా దేవుడు కాల. ఎందుకని? ఆరాధించేవాడు లేరు కాబట్టి. ఆమేన్. అంటే ఈ భూమి మీద ఎవరూ లేనప్పుడు, నక్షత్రాలు, భూమి, మనుషులు, జంతువులు, దోతలు, ఆమేన్, వీళ్ళు ఎవరూ లేనప్పుడు ఆయన ఉన్నాడు. కానీ ఆయన దేవుడు అంటానికి లేదు. అదేనా? ఆయన నిత్య శక్తి. ఓకే, ఇప్పుడు చూడండి. గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అడోరేషన్ అండ్ నో వన్ వాస్ దేర్ టు వర్షిప్. సో కాబట్టి దేవుడు అనగా ఆరాధించదగిన వ్యక్తి. సో ఆయనకి ఆరాధించే ఎవరు లేరు కాబట్టి, సో హీ వాజ్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ పొటెన్షియల్లీ గాడ్, కేవలం ఆయన అప్పుడు దేవుడుగా ఉండగలిగిన శక్తివంతుడు అంతే. అండ్ హీ వాజ్ నోన్ ఓన్లీ యాజ్ ఇటర్నల్ స్పిరిట్. అప్పుడు మరి ఆయన ఏ విధంగా ఉన్నాడు అని అంటే నిత్య ఆత్మగా ఉన్నాడు. ఓకే, నిత్య ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రవక్త అన్నాడు ద బ్రైడ్ వాజ్ ఆల్రెడీ ఇన్ హిస్ మైండ్. వధువు ఆల్రెడీ ఆయన యొక్క ఆలోచనలో ఉన్నది, ఆయన యొక్క మనసులో ఉన్నది. ఎప్పుడంట? ఏమీ లేనప్పుడు, కేవలం ఆయన మాత్రమే నిత్య ఆత్మగా ఉన్నప్పుడే. ఆమేన్. వధువు ఆయన మనసులో ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనసులోనే కదండి. సరే, ఓకే, ఇంకేం చెప్తున్నాడు చెప్పు ప్రవక్త. హీ వాస్ నోన్ ఆల్రెడీ ఇన్ హిస్ మైండ్. ఎస్, షీ వాస్, అవును ఆమె ఉన్నది. షీ వాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిస్ థాట్స్. ఆమె అనగా వధువు ఆయన యొక్క ఆలోచనలో భాగమే ఉన్నది, ఆయన యొక్క ఆలోచనలో ఉన్నది. ఆలోచనలే కదా, మనసులోనే కదా, ఆలోచనలోనే కదా అనుకుంటున్నాం మనం.
ఆమేన్, రైట్. అండ్ వాట్ అబౌట్ దోస్ థాట్స్ ఆఫ్ గాడ్? ఇప్పుడు ఆ దేవుని యొక్క ఆ ఆలోచనల గురించి ఏంటి? దేవుడు తర్వాత సంగతి, దేవుడి యొక్క ఆలోచన సంగతి ఏంటి? దేవుడు ఏంటంటే మనకు తెలుసు, ఆయన నిత్యశక్తి, ఆయన ఆయన ఎవరు సృష్టించలా, ఆయనకు ఆయనే ఉన్నాడు, ఆయనకు ఆది అంతము లేదు. ఓకే, ఇది దేవుడి గురించి మనం చెబుతాం. ఇప్పుడు పాపన్నాడు, మరి ఆయన ఆలోచన సంగతి ఏంటి అంటాడు. ఆయనకు ఆది అంతం లేదు, మరి ఆయన ఆలోచన సంగతి ఏంటి? ఆమేన్. ఆయన కనపడడానికి రూపం లేదు, కానీ మరి ఆ ఆలోచన సంగతి ఏంటి? ఆమేన్. వాట్ అబౌట్ దోస్ థాట్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఆలోచన సంగతి ఏంటి? దే ఆర్ ఇటర్నల్, ఆర్ దే నాట్? ఆమేన్. ప్రవక్త అన్నాడు, దేవుడు నిత్యుడు కదా, ఇప్పుడు ఆయన ఆలోచనలు కూడా నిత్యమైనవి. ఆమేన్. అర్థమైందా ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటో? దేవుడు నిత్యుడు అంటే అర్థం ఏంటండి? ఈ విషయం మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. ఓకే, నేను పారిపోకూడదు ఇక్కడి నుంచి. ఓకే, సో దేవుడు నిత్యుడు అంటే అర్థం ఏంటి? ఆయన నిత్యుడు అంటే ఆది అంతం లేనివాడు. హల్లెలూయా. సో ఆయన ఒకసారి పలానా చోట పుట్టాడు, పలానా టైంలో పుట్టాడు అని చెప్పడానికి లేదు, పలానా వాడు ఆయన సృష్టించారు అని చెప్పడానికి లేదు. ఆయనకు ఆయనే ఉన్నవాడు, ఆయనకి ఎప్పుడో ఎప్పటి నుంచో ఎన్నడైనా ఉన్నాడు అని అర్థం. నిత్యుడు అంటే అర్థం ఏంటి? ఎన్నడూ ఉన్నవాడు అని అర్థం, ఎప్పుడూ ఉన్నవాడు అని అర్థం. ఒకసారి పలానా చోట పుట్టాడండి, పలానా టైంలో పుట్టాడు, అంతకుముందు దేవుడు లేడండి అంటే లేదు. ఆమేన్. సో అది నిత్యుడు అంటే. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు అని అర్థం, ఎల్లప్పుడూ ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు. హల్లెలూయా. అది దేవుడు నిత్యుడు అంటే అర్థం. ఆమేన్. అర్థమైందా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దెన్ వాట్ అబౌట్ దోస్ థాట్స్ ఆఫ్ గాడ్? ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన సంగతి ఏంటి? మరి దేవుడు అంటే నిత్యుడు, మరి దేవుని యొక్క ఆలోచన సంగతి ఏంటి అని అంటే ప్రవక్త అన్నాడు, దే ఆర్ ఇటర్నల్. ఆ ఆలోచనలు కూడా నిత్యమైనవి. హల్లెలూయా. ఆర్ దే నాట్? అవి కాదా అన్నాడు ప్రవక్త. ఆమేన్. సో ఇప్పుడు ఆయన ఆలోచనలో ఉన్నటువంటి నువ్వు ఆయన ఆలోచనలో నువ్వు కూడా నిత్యమైన వాడివే. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా ఆది అంతం లేకుండా ఉన్నాడు, ఆమేన్, ఆయన ఆలోచనగా ఉన్న నీవు కూడా ఆది అంతం లేని దానివి. హల్లెలూయా. సో ఈరోజు దేవుడి ఆలోచనలో నువ్వు ఉన్నావు అప్పుడు అని చెప్పండి అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడూ ఉన్నావని అర్థం. నువ్వు నిన్న ఉన్నావు, ఈ రోజు ఉన్నావు, ముందు కూడా ఉండబోతావు. నీకు అంతం లేదు, ఆది లేదు. దేవుడు ఎప్పుడు నుంచి అయితే ఉన్నాడో అప్పుడు నుంచి నువ్వు ఉన్నావు, దేవుడు ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు నువ్వు ఉంటావు. ఎవరు నువ్వు? దేవుని ఆలోచన. హల్లెలూయా. సో దేవుని ఆలోచనే వధువైనది. హల్లెలూయా. సో కాబట్టి ద ఇటర్నల్ థాట్స్ ఆఫ్ గాడ్, నువ్వు ఎవరనంటే నిత్యమైన దేవుని ఆలోచన విన్నావు. ఆమేన్. లెట్ మీ ఆస్క్ యు, నేను నిన్ను అడగనివ్వండి, ఆర్ ద థాట్స్ ఆఫ్ గాడ్ ఇటర్నల్? దేవుని యొక్క ఆలోచనలు నిత్యమైనవేనా? ఇఫ్ యూ కెన్ సీ దిస్, మీరు కనుక దీన్ని చూడగలిగితే, అనగా దేవుని ఆలోచనలు నిత్యమైనవి అన్న విషయం మీకు అర్థమైతే, ఆమేన్, యూ విల్ సీ మెనీ థింగ్స్. చాలా విషయాలు మీరు చూడగలుగుతారు, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి అన్నాడు ప్రవక్త. గాడ్ ఈజ్ అన్చేంజబుల్ ఇన్ బోత్ ఎసెన్స్ అండ్ బిహేవియర్. ప్రవక్త అన్నాడు, దేవుడు ఏంటి? పదార్థంలోను అలాగే ప్రవర్తనలోను మార్పు లేనివాడు ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ప్రవక్త అంటాడంటే దేవుడు ఏ విధంగా నిత్యుడు ఉన్నాడో ఆయన ఆలోచనలు కూడా నిత్యమైనవి. ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా నిత్యమైనవాడు. నీకు ఆది లేదు, అంతం లేదు. ప్రవక్త ఇంకా చెప్తున్నాడు, అది ఒక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. హీ హాజ్ నెవర్ హ్యాడ్. ఇప్పుడు నేను అంటాను, నువ్వు దేవుడి ఆలోచనలో ఉన్నావు, నువ్వు దేవుడి ఆలోచనగా ఉన్నావు, అంతే కదా, ఆలోచనే కదా, అది పెద్ద విషయం ఉంది అని మనం అనుకుంటాం. ఆమేన్. అవి మనుషుల ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన. తేడా ఉంది. దేవుని ఆలోచనలకి మనుషుల ఆలోచనలకి తేడా ఉంది. చెప్తాను. హీ హాజ్ నెవర్ హ్యాడ్ a new thought about anything because all his thoughts he has always had and always will have and knows the end from the beginning because he is God. అవుతున్నాడు దేవుని ఆలోచనలు. ఆమేన్. దేవుడికి ఒక ఆలోచన ఉంది అని అంటే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, దాని స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ప్రవక్త. అని ఏమంటాడంటే దేవుడికి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనకి నువ్వేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దేవుడు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
అదేనా? దేవుడు ఒకటి ఆలోచించాడంటే దానికి దేవుడికి ఫ్యూచర్లో భవిష్యత్తులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి కలపాల్సిన అవసరం లేదు, అంటే దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. హీ నెవర్ హ్యాడ్ ఎ న్యూ థాట్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ ఎందుకు అనంటే ఆల్ హిస్ థాట్స్ హీ హాజ్ ఆల్వేస్ హ్యాడ్. ఎందుకనంటే ఆయనకున్న అన్ని ఆలోచనలన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నవి, ఎప్పటి నుంచో కాదు, అన్ని వేళలా ఉన్నాయంట, అన్ని వేళలా ఉన్నాయి. కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ హ్యాడ్ అండ్ ఆల్వేస్ విల్ హ్యావ్, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆమేన్, ఎప్పటికీ ఉంటాయి అంటారు ప్రవక్త. అండ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ బికాస్ హీ ఈస్ గాడ్. సో ఆయనకి ఆది నుంచి అంతము తెలుసు మొత్తం, కాబట్టి ఆయన ఆలోచనలు మార్చాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇంకా మీకు సింపుల్గా చేసి చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మనం ఒక ఆలోచన కలిగి ఉన్నాం, ఒక ఇల్లు కట్టాలని మనం అనుకున్నాం, ఒక ప్లాన్ వేసాం, ఇల్లు కట్టాలి, 2 బెడ్రూమ్లు ఉండాలా, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక బాత్రూమ్ ఉండాలి అని ప్లాన్ వేసాం. ప్లాన్ వేసి దాన్ని కట్టబోయేలోపు మనకి ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటంటే భవిష్యత్తులో మనకి మంచి సేవ పెరిగే అవకాశం ఉంది, సో మనకి పెద్ద ఇల్లు కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఫారెన్ నుంచి కూడా రావచ్చు అని చెప్పి ఏంటి అని ఏం చేస్తామంటే నాకు 2 బెడ్రూమ్లు సరిపోవు, ఇంకో 2 యాడ్ చేయాలని చెప్పి నేను అనుకుంటా. అప్పుడు నా ప్లాన్ ఏమవుతుంది, నా ఆలోచన ఏమవుతుంది, మారుతుంది. అలాగే మారుతుందా లేదా? సో మారింది. ఆ తర్వాత బాత్రూమ్ కూడా ప్లాన్ మారుస్తా, ఎందుకంటే ఫారెన్లో వస్తే ఒక రకంగా ఉంటుంది, ఇండియన్స్ అయితే ఒక రకంగా వాడతారు, ఫారెన్లో వస్తే ఇంకో రకంగా వాడతారు, కాబట్టి దాని యొక్క ప్లాన్ కూడా నేను చేంజ్ చేస్తాను. అంటే మనిషిని కాబట్టి నేనేం చేస్తా ఉన్నానంటే నా ప్లాన్ని మారుస్తూ ఉన్నా, నా ఆలోచననే మారుస్తూ ఉన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా ఆలోచన ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నా ఆలోచన ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది చెప్పండి మీరు. కాదు, భవిష్యత్తు నాకు తెలియదు కాబట్టి. అదేనా? నాకు ఎంతమంది ఫారెన్లు వస్తారో నాకు తెలియదు, అసలు వస్తారో రాదో నాకు తెలియదు. ఆమేన్. నేను ఫస్ట్ ఏమనుకున్నా, వాళ్ళని ఆలోచించాల, ఫారెన్ వాళ్ళ గురించి నేను ఆలోచించాల, కాబట్టి ఒక రకంగా వేసే ప్లాన్. కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంచెం పరిస్థితులు మారినాయి, కాబట్టి నేను అనుకున్నట్టు ఫారెన్లో కూడా రావచ్చు అనుకుని ఇప్పుడు వాళ్ళ తగ్గట్టు నేను ప్లాన్ మారుస్తున్నా. ఒకవేళ నాకు ముందుగా తెలుసుంటే, అసలు ఈ ఫస్ట్ ఆలోచన చేయక మునిపే నాకు ఫారెన్లో వస్తానని తెలుసుంటే నేను 2 డబుల్ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ కానీ ముందే వేసి ఉండేవాడిగా ప్లాన్. ఆమేన్. సో కాబట్టి మనుషులుగా మనం ఆలోచన చేసి మరలా మారుస్తాం. ఎందుకు అనంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి. అర్థమైందా? కానీ మనకు అంతా తెలుసు అనుకో, పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు మనకు ఏం జరుగుతుందో మన జీవితంలో ముందే తెలుసు అనుకో. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇక నువ్వు దాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు. నువ్వు చనిపోయేంత వరకు నీకేం జరుగుతుందో ముందే తెలుసు కాబట్టి నువ్వు ఇల్లు కట్టినా ఎంత ఇల్లు కట్టాలో తెలుసు, ఎంతమంది పిల్లలు పడతారో నీకు తెలుసు ముందే. అలాగే నీకు 2 మగ పిల్లలు పడతారు అన్నప్పుడు నీకు 2 ఇల్లు కడతావు, లేదంటే ఇద్దరికి సరిపోయేటట్టు కింద ఒకటి పైన ఒకటి ముందే వేస్తావు. అదే నీకు తెలియలేదు నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ ఒక ఇల్లు కడతావు, పిల్లలు 2 పుట్టారు, 2 మగ పిల్లలు ఉన్నారని చెప్పి ఇంకోటి వేస్తావు. అర్థమైందా? సో మన ఆలోచన ఏమవుతుంది, మారుతూ ఉంది. కారణం ఏంటంటే మనకి భవిష్యత్తు తెలియదు కాబట్టి. ఆమేన్. కానీ మరి దేవుడి సంగతి ఏంది? దేవుడికి ఆది అంతం తెలిసిన దేవుడు ఆయన. అసలు ఈ భూమి ఆకాశం రవ్వంతా కూడా పుట్టక మునిపే, ఆమేన్, ఒక ఈగ ఎన్నిసార్లు పుట్టి అది చనిపోయేలోపు ఎన్నిసార్లు రెక్కలు కొట్టుకుంటుందో ముందే లెక్క పెట్టాడంట ఆయన. హల్లెలూయా. ఒక మనిషి యొక్క తల్ల ఎన్ని వెంట్రుకలు ఉంటే ముందే లెక్కేశాడంట ఆయన. హల్లెలూయా. సో అటువంటి దేవుడికి ఆమేన్ ఒక ఆలోచన చేస్తే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా ఉండదు. ఆమేన్. కాబట్టి ఆయన ఆలోచన స్థిరమైనది, ఆయన ఆలోచన నిత్యమైనది, ఆయన ఆలోచన నిజమైనది. హల్లెలూయా. దేవుడు వచ్చి అరే నీకు 2 పోర్షన్లు అవసరం అని చెప్పాడు, కానీ నీవు చూస్తేనేమో 50 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు పుట్టలే, ఇంకా నీకు పిల్లలు లేరు. ఆమేన్. ఇక పుట్టే అవకాశం కూడా లేదు. దేవుడు అన్నాడు నీకు 2 కావాలి, 2 పిల్లలు ఉన్నారు నీకు అని చెప్తున్నాడు. దేవుడు 50 ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలు పుట్టలేదు, ఏది నువ్వు చెప్పేది అని చెప్పి నేను అనవచ్చు. కానీ
పిల్లలు పుట్టడం ఖాయం, వాళ్ళ కోసం ఇల్లు మళ్ళా 2 ఇళ్ళు కట్టడం కూడా ఖాయమే. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు ఉంది అని తెలుసు కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో, అనగా ఆయన ఏదైతే ఆలోచన చేశాడో అదే నిజమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, ఈరోజు వధువు ఎక్కడ ఉంది అని అంటే ఆయన ఆలోచనలో ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆయన ఆలోచనలో ఉన్నావు. అంటే నువ్వు నిజమై ఉన్నావు, నువ్వు నిత్యమై ఉన్నావు. ఆమె నువ్వు అబద్ధం కాదు, నువ్వే నిజం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, ఈరోజు నువ్వు దేవుడి ఆలోచనలో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఆ ఆలోచన లేదు అని చెప్పి నువ్వు నీరసపడబాకు. అదే అసలైనది. ఈ లోకంలో ఏది లేకపోయినా నువ్వు మాత్రం ఉంటావు. హల్లెలూయా. ఈ లోకంలో ఏది జరగకపోయినా నువ్వు మాత్రం జరిగి తీరుతావు, ఈ భూమి మీదకి వస్తావు. నీ కోసం దేవుడు ఏదైతే ప్రణాళిక సిద్ధం చేశాడో, నువ్వు ఏ పనులు చేయాలని చెప్పి దేవుడు నిర్ణయించాడో ఆ పనులన్నీ కూడా నువ్వు చేసి తీరుతావు అంతే. ఎందుకంటే నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు అన్నప్పుడు మనం ఎగిరి గంతు వెళ్ళచ్చు. అవే ఎందుకంటే అదే అసలైనది, నిత్యమైనది, స్థిరమైనది, ఇంకా దానిలో మార్పు ఉండదండి, కథ ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రవక్త ఏంటంటే దే దస్ knows the end from the beginning because he is God. కాబట్టి దేవుడికి ఆదిలోనే అంతం తెలుసట ఆయనకి. ఇంకా ప్రారంభం కాలా, కానీ దాని యొక్క అంతం ఎలా ముందుగానే దేవుడు చూశాడు, చూసి ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన తన యొక్క ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఆలోచనలు స్థిరమైనవి, కథలనివి. ఆమేన్. అవే నిజమైనవి. ఇంకా అన్నప్పుడు దస్ the thoughts of God are eternal, they are real. అవి ఆయనకు ఆలోచనలు ఆ విధంగా నిత్యమైనవి, ఆది అంతం లేనివి దేవుళ్ళలాగే, అలాగే నిజమైనవి. ఇప్పుడు మన ఆలోచన నిజం కావాలంటే అది వాస్తవ రూపం ధరించాలి. నేను ఇల్లు కట్టాలంటే ప్లాన్ వేసా, బ్లూ ప్రింట్ ఉంది, బ్లూ ప్రింట్ నిజం కాదు, బ్లూ ప్రింట్ నిజం కాదు, అది వాస్తవంలోకి వస్తే నిజం. అది ఇల్లు అయితే అప్పుడు నిజమైంది అంటాం, అంతేనా? కానీ దేవుడి విషయంలో అట్ట కాదు, రివర్స్. హల్లెలూయా. దేవుడి విషయంలో ఏంటి? రివర్స్. ఆయన భూమి మీదకి, ఆయన ఆలోచన భూమి మీదకి వచ్చినప్పుడు నిజం కాదు, ఆయన ఆలోచన ఉన్నప్పుడే నిజం. అర్థమైందా? మన ఆలోచన వాస్తవ రూపం దాలిస్తేనే నిజమైంది అంటాం. కానీ దేవుడి ఆలోచన అట్ట కాదు, ఆయన ఆలోచన ఉన్నప్పుడే నిజం. ఎందుకంటే అది అబద్ధమయ్యే ఛాన్స్ లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త దస్, అందుకని అవి నిజమైనవి, దేవుని ఆలోచనలో నిజమైనవి, అలాగే నిత్యమైనవి. ఆమేన్. దే ఆర్ నాట్ సింప్లీ లైక్ ఎ మ్యాన్. ప్రవక్త చెప్తున్నాడు, దే ఆర్ నాట్ సింప్లీ లైక్ ఎ మ్యాన్ విత్ ఎ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఒక ప్లాన్ కలిగిన మనిషి లాంటివి కాదు. హీ హాస్ డ్రాన్ అప్ అండ్ విచ్ వన్ డే విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ సబ్స్టెన్స్ అండ్ ఫామ్. సో మనిషి ఒక ప్లాన్ చేస్తాడు, ఒకనొక దినాన అది వస్తు రూపంలోకి లేదంటే వాస్తవ రూపంలోకి అది మారుతుంది. ఎవరి ప్లాను? మనిషి ప్లాన్. ఆమేన్. బట్ దే ఆర్ ఆల్రెడీ రియల్ అండ్ ఇటర్నల్. కానీ దేవుని ఆలోచనలు ఇదివరకే నిజమైనవి, ఇదివరకే అవి నిత్యమైనవి అండ్ పార్ట్ ఆఫ్ గాడ్, అవి దేవునిలో భాగమైనవి. హల్లెలూయా. సీ హౌ దిస్ వర్క్స్. చూసారా అది ఏ విధంగా పనిచేస్తుందో? గాడ్ ఆల్వేస్ హ్యాడ్ హిస్ థాట్స్ ఫర్ ఆడమ్. ఆదాము గురించి దేవుడు ఎల్లవేళ ఆలోచన కలిగి ఉన్నాడు. ఆడమ్ యాజ్ హిస్ థాట్స్ వాస్ యెట్ అన్ఎక్స్ప్రెస్డ్. అప్పటికి ఆదాము భూమి మీదకి రాకమునుపు అవి వ్యక్తపరచబడలేదు అంతే, కానీ దేవుల్లో ఉన్నాయి. కీర్తనలు 139 ఇప్పుడు చదువుకున్నాం 15-16 వచనంలో విల్ గివ్ యు లిటిల్ ఐడియా ఆఫ్ దిస్. దీని గురించి ఆ కీర్తన 139వ అధ్యాయము మీకు ఒక ఐడియా ఇస్తుంది. ఏంటంటే మై సబ్స్టెన్స్ వాజ్ నాట్ హిడ్ ఫ్రమ్ ది. నా యొక్క పదార్థము నీ కళ్ళకి మరుగు కాలేదు. when I was made in secret and curiously wrought in the lowest parts of the earth. భూమి యొక్క అడుగు భాగాల్లో నేను రూపింపబడినప్పుడు నేను నీకు మరుగై ఉండలేదు. ఆమేన్. thine eyes did see my substance. నీ యొక్క కన్నులు నా యొక్క పదార్థాన్ని చూసి ఉన్నవి. yet being unperfect. అప్పటికి నేను రూపింపబడలేదు, అయినప్పటికీ నీ కన్నులు నన్ను చూసి ఉన్నవి. అండ్ ఇన్ thy book, చూడండి, నీ యొక్క పుస్తకంలో ఆల్ మై మెంబర్స్ వర్ రిటన్. నా యొక్క అవయములన్నీ కూడా రాయబడ్డాయి. నీ కళ్ళు ఎలా ఉంటాయి, నీ కాళ్ళు ఎలా ఉంటాయి, నీ చేతులు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నీ పుస్తకంలో రాయబడ్డాయి అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. మేన్ విచ్ ఇన్ కంటిన్యూస్ వర్ ఫ్యాషన్. అన్నాడు ఆ రాయబడిన విధానంలోనే అవి ఈ భూమి మీద తయారు చేయబడ్డాయి. ఈ యొక్క అవయవాలు ఎలా తయారు చేయబడ్డాయి?
బ్లూ ప్రింట్. దేవుని యొక్క ఆలోచనలు ముందుగానే రాయబడ్డాయి. దేవుని యొక్క పుస్తకంలో అవి రాయబడ్డాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అవి రాయబడ్డాయి. వాటి ప్రకారంగా ఇక్కడ తయారు చేయబడ్డాయి. ఆమేన్. వెన్ యాజ్ యెట్ దేర్ వాస్ నన్ ఆఫ్ దెమ్. ఇక్కడికి ఇంకా అవి రూపింప మునిపే అవి అక్కడ రాయబడ్డాయి. ఆమేన్. కాబట్టి ఈ సోదరులారా, దేవుని యొక్క ఆలోచనలో మనం భాగమై ఉన్నాము. ఆమేన్. దేవుని యొక్క ఆలోచన మనం భాగమై ఉన్నామంటే అర్థం ఏంటంటే మనము దేవుళ్ళమై ఉన్నాము. నువ్వు దేవుల్లో భాగం అంటే దేవుని వల్ల నువ్వు కూడా నిత్యమైన వాడు అని అర్థం. ఆమేన్. కాబట్టి మనం ఎవరు అంటే దేవునిలో భాగమై ఉన్నాము. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఇంకా ముందుకెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. స్మరణ సంఘకాలం అనే వర్తమానం ప్రవక్త మాట్లాడుతున్నాడు. వధువు ఆయన యొక్క ఆలోచనలో ఉన్నది. ఆమేన్. దీస్ హూ ఆర్ ఆఫ్ ద రాయల్ సీడ్ ఆర్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్. ఈ రాజ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క ఎన్నిక చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఆర్ ద ప్రీడెస్టినేటెడ్ ఫోర్నోన్ ఆఫ్ గాడ్. వారు ముందుగా ఎన్నిక చేయబడిన వాళ్ళు, దేవుని చేత ఎరగబడిన వాడు. అండ్ వర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ థాట్స్. వాళ్ళు దేవుని యొక్క మనసులో ఉన్నారు, అలాగే ఆయన ఆలోచనలో ఉన్నారు. ఇన్ వెరీ ప్లెయిన్ లాంగ్వేజ్, మామూలుగా మీకు విడమర్చి చెప్పాలి అంటే ద ట్రూ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఇటర్నల్లీ. ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు, నిజమైన దేవుని యొక్క వధువు ఆమేన్ దేవుని యొక్క మనసులో నిత్యము ఉండి ఉన్నది. హల్లెలూయా. దో నాట్ ఎక్స్ప్రెస్డ్ అంటిల్ ఈచ్ కేమ్ ఫోర్త్ ఇన్ ద డెసిగ్నేటెడ్ డిక్రీడ్ సీజన్. ఆ ఎన్నిక ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో వాళ్ళు ఈ భూమి మీదకి రాలేదు అంతే. ఏ సమయంలో అయితే రావాలో, ఏ ప్రాంతంలో అయితే రావాలో ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు వస్తా ఉన్నారు. రాక మునుపు ఎక్కడ ఉన్నారంటే దేవుని ఆలోచనలో ఉన్నారు. ఎవరు? దేవుని నిజమైన వధువు. హల్లెలూయా. Thus this bride is the literal spoken word seed bride. సో ఈ వధువు ఆ విధంగా అక్షరార్థమైనటువంటి అక్షరాల ఆమేన్ పలుకుబడిన దేవుని వాక్య విత్తనమైనది. ఆమేన్. అండ్ థాట్ and though she is feminine in designation, she is also called the body of Christ. ఆమె స్త్రీ తత్వం అయినప్పటికీ ఆమె దేవుని యొక్క శరీరము, క్రీస్తు యొక్క శరీరం అని పిలువబడతా ఉంది. ఇట్ ఈస్ వెరీ అపరెంట్ దట్ షీ ఆట్ టు బి కాల్డ్ దట్ ఫర్ షీ వాస్ ప్రిడెస్టినేటెడ్ ఇన్ హిమ్, కేమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. ఒక చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆమె ముందుగా నిర్ణయించబడి ఆమేన్ ఆ ప్రీడెస్టినేటెడ్ హిమ్, ఆయనలో ఆమె ముందుగా నిర్ణయించబడింది. కేమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్, ఒకే సోర్స్ నుంచి, ఒకే ప్రాంతం నుంచి, ఒకే దగ్గర నుంచి ఆమె వచ్చింది. వాజ్ ఇటర్నల్ విత్ హిమ్, ఆయనతో ఆమె కూడా నిత్యురాలై ఉన్నది. చూడండి ప్రవక్త అన్నాడు, వధువు ఆయనతో అనగా యేసుక్రీస్తు కలిసి నిత్యురాలై ఉన్నది. యేసుక్రీస్తు ఏ విధంగా నిత్యుడై ఉన్నాడో ఆమె వధువు కూడా, ఆయన వధువు కూడా నిత్యురాలై ఉన్నది. ఆమేన్. అండ్ ఈస్ నౌ మేనిఫెస్టింగ్ గాడ్ ఇన్ మెనీ మెంబర్డ్ బాడీ. ఇప్పుడు ఆమె అనేక మంది శరీరాలుగా ఉన్నటువంటి వధువులో దేవుణ్ణి ఆమె ప్రత్యక్షపరుస్తూ ఉంది. వధువు ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే దేవుని యొక్క ఆత్మను పొందుకోవడం ద్వారా ఈ అనేక శరీరాలు కలిగిన ఈ వధువులో దేవుణ్ణి ఆమె వ్యక్తపరుస్తూ ఉంది. మేనిఫెస్టెడ్ అండ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ వన్ మెంబర్. ఒకప్పుడు దేవుడు ఒక్క వ్యక్తిలో బయలుపరుచుకున్నాడు. ఆయన్ని దేవుడు ఒక వ్యక్తిలో బయలుపడ్డాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆమేన్. ఈవెన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన యేసుక్రీస్తులో దేవుడు అనగా ఒక్క మనుషుల్లో దేవుడు బయలుపడ్డాడు. ఇప్పుడైతే అనేక మందిగా ఉన్నటువంటి తన వధువులో దేవుడు బయలుపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వధువు ఎవరనంటే దేవుని యొక్క భాగం, దేవుని యొక్క ఆలోచనలో భాగమైనది, దేవునితో పాటు నిత్యులుగా ఉన్న వ్యక్తి. సో కాబట్టి ఈరోజు నేను ఎవరు అనంటే దేవుడు ఏ విధంగా నిత్యుడై ఉన్నాడో ఈరోజు ఆయన భార్య అనేటువంటి నేను కూడా నిత్యురాలుగా ఉన్నాము. ఆమేన్. మనం మధ్యలో వచ్చిన వాళ్ళం కాదు, మధ్యలో పోవటం. ఆమేన్. అసలు మనం మధ్యలో వచ్చిన వాళ్ళం కాదు, మనం ఎప్పటి నుంచో కాదు, ఎప్పుడు ఉన్న వాళ్ళమే ఉన్నాం. హల్లెలూయా. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళమే కాదు, ఎప్పుడు ఉన్న వాళ్ళమే ఉన్నాం, ఎప్పుడు ఉండేవాళ్ళమే ఉన్నాం. ఆమేన్. సో మనకి ఆది లేదు, అంతం లేదు, మనకి నాశనం అనేది లేదు. దేవుడు ఏ విధంగా నశించి పోడో ఆ విధంగానే ఆయన వధువు అనేటువంటి నేను కూడా నశించిపోవటము జరగదు.
ఆమేన్. కాబట్టి ఈరోజు ఈ శరీరంలో నువ్వు ఏ స్థితిలోనే ఉండొచ్చు. నువ్వు పేదవాడిగా ఉండొచ్చు, చదువు లేనివాడిగా ఉండొచ్చు, ఎవరి ప్రఖ్యాత లేనివాడిగా ఉండొచ్చు. కానీ నువ్వెవరో దేవుని ఆలోచనలో అని అంటే ఆయన వధువై ఉన్నావు, ఆయన భార్య ఉన్నావు, ఆయన జీవనై ఉన్నావు. ఆమేన్. అలాగే ఆయనతో పాటు రేపు పొద్దున నీవు ఈ లోకాన్ని పరిపాలించేవాడు ఉన్నావు. ఏంటి నేనా ఈ చింతపల్లిలో, ఈ కుగ్రామంలో చదువు లేనివాడిని, ఆమేన్, డబ్బు లేనివాడిని నేను ఈ ప్రపంచాన్ని తీర్పు తీరుస్తానా? ఈ ప్రపంచాన్ని ఏలబోతానంటే ఎస్, నువ్వు ఏలతావు. ఎందుకు? ఎలా చెబుతున్నావు? దేవుడి ఆలోచన ఏదైనది, దేవుడి ఆలోచన ఆ విధంగా ఉంది. ఆమేన్. ఎందుకంటే దీనులైన వారు ధనిలు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేస్తే కనుక మీరు నాకు చేసినట్లే. ఆమేన్. ఈ చిన్నవారు ఎక్కడ ఉన్నారంటే నాతో పాటు సింహాసనం ఉన్నారని దేవుడు చెప్తున్నారు. నాతో పాటు సింహాసనంలో మీద కూర్చొని ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నారు. ఎవరంటే ఈ అనామకులు, ఈ చిన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు. బీద లాజరు, ఆమేన్, దేవుని యొక్క వధువులో భాగమే. ఆమేన్. ఇంకా అనేక మంది భక్తులు పేదవాళ్ళుగా ఉన్నారు, అయినా సరే దేవుని యొక్క వధువులో భాగమైనారు, దేవుని యొక్క ఆలోచనలలో భాగమైనారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వధువు అంటే ఎవరనంటే దేవుడు ఏ విధంగా నిత్యుడుగా ఉన్నాడో ఆ విధంగా ఆమె కూడా నిత్యురాలుగా ఉన్నది. ఆమె కూడా దేవుల్లో భాగమే ఉన్నది. ప్రవక్త ఏమంటాడంటే ఇంకా ఆయన యొక్క ఆత్మలో కూడా ఆమె భాగమే ఉన్నది. ఆమేన్. ప్రవక్త ఇంకా చెప్తున్నాడు, హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెక్ ఎవరు అనే వర్తమానంలో షో ప్లెయిన్లీ ద ప్రీడెస్టినేటెడ్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ రిడెంప్షన్. విడుదల అంటే విమోచన ఎవరికి వస్తుందంటే ముందుగా ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో, ఎవరైతే దేవుని చేత ఎరగబడి ఉన్నారో, దేవునిలో భాగమైనారో వాళ్ళకి మాత్రమే విమోచన అనేది వస్తుంది. డిడ్ యు గెట్ ఇట్? మీకు అర్థమైందా? లెట్ మీ సే దట్ అగైన్. మళ్ళీ నేను చెప్తున్నాను, ద ప్రీడెస్టినేటెడ్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ రిడెంప్షన్. కేవలం ముందు నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే విమోచించబడతారు. పీపుల్ మైట్ బి మేకింగ్ లైఫ్ థింకింగ్ దే ఆర్, బట్ ద రియల్ రిడెంప్షన్ ఈస్ దోస్ దట్ ఆర్ ప్రిడెస్టినేటెడ్. ప్రజలు రిడెంప్షన్ అనే విమోచించబడిన వాళ్ళలాగా ప్రవర్తించవచ్చు, విమోచించబడిన వాళ్ళగా అనుకోవచ్చు. కానీ నిజమైనటువంటి విమోచన ఏమిటి అంటే ఎవరైతే ఎన్నిక చేయబడి ఉన్నారో వాళ్ళు మాత్రమే విమోచించబడతారు. బికాస్ ద వెరీ వర్డ్ రిడీమ్ మీన్స్ టు బి బ్రింగ్ బ్యాక్. ఎందుకంటే విమోచన అనగా తిరిగి మరలా యథాస్థానంలోకి రావటం. నువ్వు ఆ స్థానంలో అంతకుముందు ఉండకపోతే నువ్వు తిరిగి ఇక్కడ వెళ్ళటం అనేది జరగదు. కాబట్టి అంతకుముందు ఎవరైతే ఆ స్థానంలో ఉన్నారో వాళ్ళు ఎన్నిక చేయబడిన మనుషులే ఉన్నారు, ఎన్నిక చేయబడిన వధువు అయినది, వాళ్ళకు మాత్రమే విమోచన అనేది వస్తుందని ప్రవక్త మాట్లాడతాడు. ఆమేన్. ప్రవక్త ఇంకా మాట్లాడుతూ ద ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయిక అనే వర్తమానంలో యు ఆర్ ద వర్చుయస్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నీవు మహిమకరమైనటువంటి క్రీస్తు వధువు ఉన్నావు. వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన దానమై ఉన్నావు. ప్రెషియస్, వర్చుయస్, నీవు ప్రెషియస్ అంటే అమూల్యమైన దానివి, గుణవంతురాలవి. సిన్లెస్ సన్ ఆఫ్ గాడ్ స్టాండింగ్ విత్ ప్యూర్ అన్అడల్టెడ్ బ్రైడ్ వర్డ్. నీవు పాపము లేని దేవుని కుమారుడితో పాటు ప్యూర్ అంటే ప్యూర్ అంటే స్వచ్ఛంగా, ఆమేన్, మార్పు లేనటువంటి వాక్యపు వధువుగా నువ్వు ఉన్నావు. ఆ విధంగా ఆయన తన యొక్క రక్తంతో నిన్ను కడిగాడు. యేసుక్రీస్తు తన రక్తంతో కడగటం వల్ల నువ్వు ఏ విధంగా తయారయ్యావంటే మార్పు లేని వాక్యపు వధువుగా నువ్వు మారి. హల్లెలూయా. దట్ బికమ్ ఫ్లెష్ అండ్ మేనిఫెస్టెడ్ దట్ హీ మైట్ టేక్ యూ విచ్ వర్ ప్రీడెస్టినేటెడ్ ఇన్ ద బోజమ్ ఆఫ్ ఫాదర్. చూడండి, ఈ ఆయన నేను ప్రీడెస్టినేట్ అంటే ఎక్కడైతే నిన్ను ఆయన ఎన్నుకున్నాడు అనగా ఆ తండ్రి యొక్క బోజంలో, తండ్రి యొక్క ఏమంటారంటే హృదయంలో, తండ్రి యొక్క హృదయంలోనే నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ఆమేన్. బిఫోర్ ద బిగినింగ్, లోకము ఆరంభము కాక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రిలో నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ద సేమ్ యాజ్ హీ వాస్, ఆయన ఏ విధంగా ఎన్నిక చేయబడ్డాడో జగత్తు పునాది వేయబడక మునుపు నీవు కూడా తండ్రిలో ఎన్నిక చేయబడ్డావు. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు అంటే
తండ్రిలో క్రీస్తు ఎన్నిక చేయబడ్డాడు. ఆమేన్. అలాగే ప్రవక్త అన్నాడు, తండ్రిలో నువ్వు ఎన్నిక చేయబడ్డావు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? క్రీస్తుతో పాటు తండ్రిలో ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం ఎక్కడ ఉన్నామనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, దేవుడు దేవుడిగా లేనప్పుడే, ఆమేన్, దేవుడు నిత్యుడకు ఆత్మగా ఉన్నప్పుడే ఆ ఆత్మలో నీవు భాగమై ఉన్నావు అంటాడు. హల్లెలూయా. చూడండి, అసలు ఈ భూమి ఆకాశం రవ్వంతా సృష్టించబడక మునిపే, దేవదూతలు కూడా సృష్టించబడక మునిపే, దేవుడు మాత్రమే, దేవుడు కూడా లేకుండా, దేవుడిగా కాకుండా ఆయన నిత్యుడకు ఆత్మగా ఉన్నప్పుడే నువ్వు ఆయనలో ఉన్నావు. అది నువ్వై ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి హీ వాస్ దట్ గ్రేట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ కాల్డ్ లవ్. సో కాబట్టి యేసుక్రీస్తు దేవుని యొక్క లక్షణమై ఉన్నాడు. అదే ప్రేమ అనే లక్షణమై ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడు నిత్య ఆత్మగా ఉన్నప్పుడే నీవు క్రీస్తు ఆయనలో ఉన్నట్లుగానే నీవు కూడా ఆయనలో ఉన్నావు. ఆమేన్. ప్రవక్త ఎత్తబోతైన వర్తమానం చెప్తున్నాడు. వండర్, కుడ్ ఇట్ బి ఆల్రెడీ పాస్ట్? కుడ్ ద బ్రైడ్ ఆల్రెడీ బి కాల్డ్? వధువు ఆల్రెడీ పిలవబడిందా? ఇస్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ టుడే? దేవుడు ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారం ఇప్పుడు వెళ్తా ఉన్నాం మనం. షీ హ్యాస్ టు బి మోల్డెడ్ అండ్ మేడ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, అండ్ క్రైస్ట్ ఈస్ ద వర్డ్. సో ఆమె దేవుని యొక్క, క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. క్రీస్తు ఏ విధంగా వాక్యమైనాడో ఆమె కూడా వాక్యంగా మార్చబడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో కాబట్టి దేవుడు ప్రవక్త అన్నాడు, ముందుగానే వధువు ఏమై ఉండాలో దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది అవటం కోసమే ఇప్పుడు వధువు ప్రయాణం చేస్తుందా అని అంటే అవును. ఆమేన్. ఇప్పుడు వధువు ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ ప్రయాణం ఎలా ఉంది అని అంటే, ఆమె చివరికి ఏమవుతుంది అని అంటే, దేవుడు ఆమె గురించి ఏదైతే ఆలోచించాడో అదే అవుతుందాను, వేరేది కాదు ఇంకా. ఆమేన్. కాబట్టి వధువుగా మనము ఖచ్చితంగా క్రీస్తు స్వరూపాన్ని ధరించాలా. అలా ధరించడం అన్నది నీ ఆలోచన కాదు, దేవుడి ఆలోచన. ఇది నీ నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయం. అది నీ ప్రణాళిక కాదు, నువ్వు ఆలోచించి ప్లాన్ వేసి స్కెచ్ చేయలే. ఎవరు వేసాడు దానికోసం? దేవుడు వేసాడు. హల్లెలూయా. సో ఇంకా నేను ఎలా చెప్పుకున్నాను, దేవుడి ఆలోచనలు ఎలాంటివి? నిత్యమైనవి, నిజమైనవి. అవి జరిగి తీరకుండా అడ్డుకునేది ఏది కూడా లేదు. కాబట్టి నీవు క్రీస్తు స్వారూప్యంలోకి నువ్వు రావాలనేది దేవుని యొక్క ఆలోచన అయినప్పుడు ఆ ఆలోచన ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నువ్వు భక్తి చేస్తా ఉన్నప్పుడు, నువ్వు దేవుని వాక్యం ప్రకారంగా నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు నష్టం వస్తుంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి, దేవుని మాట ప్రకారం చేస్తేనేమో నీకు నష్టం వస్తుంది, దానికి వ్యతిరేకం చేస్తేనేమో లాభం వస్తుంది. దేవుని వాక్యం ప్రకారంగా చేస్తేనేమో నువ్వు కష్టపడతావు, లేదంటే ఇంకా నీ పని అయిపోయినట్టుగా ఉంటుంది సిచ్యువేషన్. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకం చేస్తేనేమో నువ్వు ఆ సమయానికి బతుకుతావు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే, అప్పుడు కూడా దేవుని మాట ప్రకారమే చేయాలి. ఎందుకనంటే దేవుడు ఏదైతే మన జీవితంలో రాసి పెట్టాడో, మనం ఏం కావాలని దేవుడు నిర్ణయించాడో అదే జరుగుతుంది తప్ప నీకు ఎలాంటి నష్టం జరగదు. ఒకవేళ నువ్వు చనిపోవచ్చు. పౌలు చనిపోలేదా? పేతురు చనిపోలేదా? ఆమేన్. ఎవరి కోసం చనిపోయారు? ఎందుకోసం చనిపోయారు? ఈ వాక్యం కోసం చనిపోయారు. హల్లెలూయా. దీన్ని కనుక తిరస్కరిస్తే వాడు బతికేవాళ్ళే. ఆమేన్. కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత పరిస్థితి, ఆమేన్, నిత్యరాజ్యం వచ్చేదా వాళ్ళకి? దేవుని రాజ్యం వచ్చేదా? నిత్య జీవం దొరుకుతుందా? దొరకదు. కానీ ఎలా ఉన్న వాళ్ళకి? పిచ్చోళ్ళలాగా ఉన్నారు వాళ్ళు. ఏందిరా, క్రీస్తు కోసం ఆయన చనిపోయాడు, వెళ్ళిపోయాడు, ఆయన ఏడున్నాడో తెలియదు. ఆయన కోసం మీరు కావాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంత ఇదిగా ఆయన కోసం పట్టుపడుతున్నారు? ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడు కదా, ఆయన చూడలేదు కదా మమ్మల్ని. అయినా సరే మిమ్మల్ని చంపేస్తాం, యేసుక్రీస్తు గురించి ప్రకటించడం చెప్పంటే మమ్మల్ని చంపుకున్నా పర్లేదు అంటున్నావు ఎందుకు? సో లోకానికి ఎలా ఉందంటే పిచ్చోళ్ళలాగా ఉన్నారు వాళ్ళు, తిక్కలోలాగా ఉన్నారు. కానీ యేసులో ముందే చెప్పాడు, నా నిమిత్తము ఎవడైతే తన ప్రాణాన్ని వదులుకుంటాడో, హల్లెలూయా, వాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటున్నట్టు. నిజానికి లోకానికి ఎలా కనపడుతుందంటే క్రీస్తు కోసం వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారని కనపడుతుంది. కానీ యేసుక్రీస్తు రివర్స్ చెప్పాడు దానికి, నా నిమిత్తం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారంటే మీరు దాన్ని దక్కించుకుంటారు అర్థం అన్నాడు. అదే దాన్ని నమ్మారు వాళ్ళు.
పేతురు ఎందుకు చనిపోయాడంటే ఆ మాటలు నమ్మాడు కాబట్టి. పౌలు ఎందుకు చనిపోయాడంటే ఆ మాటలు నమ్మాడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే అదే సత్యమైనది, అది దేవుని మాట అయినది. ఆ దేవుని మాట కోసం చనిపోయారు కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని ఈ రోజు వాళ్ళు రక్షించుకోగలిగారు, అనేక మందిని వాళ్ళు రక్షించగలిగారు. ఆమేన్. కాబట్టి విశ్వాసులారా, దేవుని మాట ప్రకారం చేయటం అనేది ఖచ్చితంగా అవసరమైనది. దాని ప్రకారం చేస్తేనే మనకు ఆశీర్వాదం. కానీ ఇది మనకి శాపలా కనపడదు ప్రస్తుతానికి, కానీ అదే ఆశీర్వాదమైనది. ఆమేన్. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, దేవుని మాట ప్రకారం ఏదైతే దేవుని ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రకారం నువ్వు మారటానికే ఈ భూమి మీద నీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. సో దేవుడు ఆలోచించింది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. దేర్ కెనాట్ బి వన్ థింగ్ యాడెడ్. ఒక్క విషయం కూడా దానికి నువ్వు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కాంట్ బి ఏ ఉమెన్ విత్ ఏ వన్ హ్యాండ్ లైక్ ఏ మ్యాన్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ ఏ పా లైక్ ఏ డాగ్. దేవుని యొక్క ఆలోచనకి ఒకటి కూడా నువ్వు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక స్త్రీకి ఒక చేయమో మనిషిలాగా ఇంకో చేయమో కుక్కలాగా ఉంటుందా? ఉండదు. అంతా కూడా మనిషిలాగే ఉంటుంది. మనిషి అన్నప్పుడు పరిపూర్ణంగా మనిషి, కుక్క అన్నప్పుడు పరిపూర్ణంగా కుక్కే. సో అలాగే దేవుని యొక్క వాక్యంగా ఉన్నటువంటి వధువు వాక్యంలాగే ఉండాలి. సగం వాక్యం సగం లోకంలాగా ఉండకూడదు, సగం మనిషి సగం జంతువులాగా ఉండకూడదు. ఆమేన్. ఇట్ ఈస్ గాట్ టు బి ఎగ్జాక్ట్లీ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అది ఖచ్చితంగా ఏది వధువు ఖచ్చితంగా ఎలా ఉండాలంటే వాక్యంలాగే ఉండాలి, వాక్యమే ఉండాలి. లైక్ హీ ఈస్ ద వర్డ్. ఆయన ఏ విధంగా వాక్యమే ఉన్నాడు, నువ్వు కూడా అనగా వధువు కూడా వాక్యమే ఉండాలి. ద బ్రైడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రైడ్ రూమ్. వధువు వరుల్లో భాగమై ఉన్నది. ఆమేన్. ఏ వుమన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. ఒక స్త్రీ తన భర్తలో భాగమై ఉన్నది. బికాస్ షీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ద హస్బెండ్. ఎందుకంటే ఆమె ఆయనలోంచి తీయబడింది కాబట్టి. ఆమేన్. ఈ వాస్ ఏ పార్ట్ ఆఫ్ యాడమ్ ఫ్రమ్ హిస్ సైడ్. ఆయన ఆదాము పక్క నుంచి తీయబడింది కాబట్టి అవ్వ ఆయనలో భాగమై ఉన్నది. ఆమేన్. అండ్ సో ఈస్ ద బ్రైడ్. అలాగే వధువు కూడా నాట్ టేకింగ్ ఫ్రమ్ ఎ డినామినేషన్. డినామినేషన్ తీయబడడం కాదు ఆమె, మరి ఎవరికి తీయబడింది? బట్ టేకింగ్ ఫ్రమ్ ద బోసమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ డే. ఈ కాలానికి ఏదైతే వాక్యాన్ని దేవుడు ఇచ్చాడో ఆ వాక్యం నుంచి తీయబడింది ఆమె. హల్లెలూయా. సో ఈ రోజు మనం ఆ వాక్యంలో భాగమైనంటే ఆ వాక్యంలాగే ఉండాలి మనం. ఈ కాలానికి పంపినటువంటి వాక్యం ఏది అవుతుందో ఆ వాక్యంలాగా నువ్వు జీవిస్తావు. ఎప్పుడు ఆ వాక్యంలో నువ్వు భాగమైతే. ఈరోజు ఈ కడి వర్తమానం ఒకటి చెప్తావంటే నువ్వు ఇంకోటి జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ వాక్యంలో భాగం కదా. నువ్వు నిజంగా ఆ వాక్యంలో భాగమైతే ఆ వాక్యంలాగే జీవిస్తావు, ఆ వాక్యంలో నెరవేరుతుంది. ఎందుకంటే ఆ వాక్యంలో నువ్వు భాగమే ఉన్నావు కాబట్టి. ఆమేన్. కాబట్టి మనం క్రీస్తుకి భార్య అంటే అర్థం ఏంటంటే క్రీస్తులో నుంచి వచ్చామన్నారు. కాబట్టి క్రీస్తు వాక్యం అయితే ఆయనలో వచ్చిన వధువైనట్టు నువ్వు కూడా వాక్యమై ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నీవు అనగా వధువైనటువంటి నీవు నా ఆలోచనలో భాగమైనావు, నా ఆత్మలో భాగమైనావు. సో నువ్వెవరు అనంటే అసలు భూమి ఆకాశం రవ్వంతా కూడా సృష్టించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వెవరో నాకు తెలుసు. నీ గురించి ఆలోచన చేసింది నేనే. ఆమేన్. నువ్వు ఏమవ్వాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో భూమి మీదకి రావాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసింది నేనే కాబట్టి. ఆమేన్. నువ్వు నాకులాగే నిత్యమైన దానవు, నువ్వు నాకులాగే నిజమైన దానవు, నీకు నాకులాగే నాశనం అనేది లేని దానవు. నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు. ఆమేన్. నువ్వు నాకులాగే పరిపాలన చేస్తావు, నాకులాగే నీకు సృష్టి చేస్తావు, నాకులాగే శక్తి కలిగి ఉంటావు, నావలే నువ్వు కూడా జీవించగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు మనకన్నా అనుమానం రావచ్చు, యేసుక్రీస్తులాగా జీవించగలనా, యేసుక్రీస్తు జీవించిన జీవితాన్ని జీవించగలనా? ఎస్, మనం జీవించి తీరుతాం. ఎందుకంటే ముడత, మచ్చ, డాగు, కళంకం లేనటువంటి వధువు ఈ సమయంలోనే ఈ భూమి మీద ఉండబోతా ఉంది. సో ఆ వధువులో మనం ఖచ్చితంగా భాగం కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఆ విధంగా జీవించి తీరుతాము. ఆ విధంగా జీవించకుండా అడ్డుకునేది ఏది కూడా లేదు. ఎందుకంటే మనము దేవుని యొక్క భార్య అయి ఉన్నాము. మేము దేవుడి మాటలు దీవించిన కాక, దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించిన కాక. ఈ సమయంలో సాంద్రుడు సమయం తీసుకుంటాం. హల్లెలూయా. మనం లేచి నిలబడదాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. ప్రభువానికి స్తోత్రం చేస్తున్నాను. షాలేం మంచినీళ్ళు తీసుకో. ఈ దాసుల నుంచి ప్రభువా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని మాకు అందించిన నాన్నపల్లి స్తోత్రం చేస్తున్నాను. ఈ ఊరు ఎవరో ఎక్కడ ఉన్నామో మాకు తెలియజేసావు ప్రభువా. తండ్రి ఏమైనా భూమి మీదకి వచ్చాము, నాయన ఒక పాపంలో పుట్టామనుకుంటున్నాం కానీ నాయన జగతి పునాది ఏ వర్గం మునిపే నేను నీలో ఉన్నామని మాట్లాడావు ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మేము పాపంలో భూమి మీద ఉన్నాము, ఓనైనా పదహేడులో ఉన్నామని మేము అనుకుంటున్నాము కానీ ప్రభువా ఇదిగోనైనా ఈ సృష్టి రవంతో లేక మునిపే, ఓనైనా భూమి ఆకాశము ఈ సృష్టిలో రవంతో లేక మునిపే నా తండ్రి నీ ఆలోచనలోనే ఉన్నావని మాట్లాడావు ప్రభువా. అదే తండ్రి అదే కార్యం నా తల్లి ఇర్మియాకు తెలియజేస్తున్న దేవుడు ప్రభువా. ఇర్మియా మాట్లాడుతున్నాను, బలహీనంగా మాట్లాడుతున్నాను, బాలునే మాట్లాడుతున్నాను తండ్రి. నువ్వు బాలు కాదు, ఓ తల్లి గర్భం నిన్ను ఓపికగా ఉంటే నేను నిన్ను ప్రవర్తగా ఎన్నుకున్నానని చెప్పాను. ఓ తల్లి ఓ నిత్యుడుగా నా తల్లి నేను ప్రవర్తగా ఎన్నుకొని నా వాక్యం నీ మాట పెట్టినానని మాట్లాడుతున్నాను. స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, దేవుడు ఏ విధంగా నిత్యుడు ఓ తల్లి బదులుగా నిత్యురాలని మాట్లాడాడు. దేవుడు ఏ విధంగా ఆది అంతము లేదు, నీకు ఆది అంతము లేదని మాట్లాడాడు. ఓ తండ్రి మేము నీలో ఓ తల్లి నీ ఆత్మగా ఉన్నామని చెప్పావు తండ్రి. అవును ప్రభు. ఓ దేవానికి స్తోత్రము నా ప్రభువా. భూమి మీద నా తండ్రి ఓ నాయనా నువ్వు ఏ విధంగా జీవిస్తావో, ఎటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఓ అది కాదు కానీ నీ జీవితం జగత్తుపాలు ఏ వాడు ముందే నా తండ్రి మా జీవితాలను ముందుగా చూసిన దేవుడు ప్రభువా. మా ఆత్మను ముందుగానే ఎరిగి ఉన్నాడు ప్రభువా. ఓ తండ్రి మా పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావు, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నావు, ఏ విధంగా ఈ భూమి మీద ఉండాలని ఆలోచించావు ప్రభువా. ఓ తండ్రి మేము పరిశుద్ధురాలు నా తండ్రి అది ముందుగానే చూస్తున్నావు ప్రభువా. ఓ తండ్రి ఈ భూమి మీద జీవించిన దాన్ని బట్టి నాయన లెక్కించలేదు కానీ నువ్వేమైనా ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు ప్రభువా. అదే ఈ భూమి మీద జరుగుతుంది తండ్రి. అదే మా జీవితంలో అదే జరుగుతుంది ప్రభువా. ఓ తండ్రి మేము పరిశుద్ధులుగా చూసావు ప్రభువా. అవునయ్యా. ఓ తండ్రి ఏ విధంగా నేను ఆది అంతము లేదు వాడిని, నీవు ఆది అంతము లేదు వాడని ఈ ఉదయకాలం నాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రము తండ్రి. అది నాయన గ్రహించి ప్రభువా. ఓ తండ్రి వాక్యానికి తగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. నువ్వు దేవుని వాక్యంలో వచ్చినట్లయితే ఆ వాక్యానికి అనుకోవాలని జీవితం జీవిస్తావని చెప్పావు ప్రభువా. వాక్యంలో నుంచి నాయన మేము తీయబడ్డాము, తిరిగి వాక్య ప్రకారమే జీవించవలసినాము. ఆ వాక్యంలో నువ్వు లేకపోతే నీ జీవితం వాక్యానుసారంగా జీవించలేవు ప్రభువా. ఆరో ఏదైనా తల్లి వాక్యమైనాడు ప్రభువా. ఇదిగో నీ వదిలి వాక్యమైనదని మాట్లాడాడు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రము నాయనా. నీతో మేము ఉన్నప్పుడే నీ వాక్య ప్రకారం జీవించినప్పుడే ప్రభువా, నీ జీవాన్ని మేము పొందుకున్నప్పుడే పరిపూర్ణం ప్రభువా. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ భూమి మీద నా ప్రభువా ఇది నిజమైన ఒక సకము నిజమైన జీవితం కాదు లేదు నా తండ్రి. ఏదైతే నువ్వు మా పట్ల తలంపులు కలిగి ఉన్నామో అదే నిజమైన ప్రభువా. ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేద్దాం. ఈ వాక్యంతో ముందుకు సాగిపోయే వాక్యం ఇచ్చే ప్రభువా. ఇక వర్తమానంలో నా తండ్రి మేము నిలబడే భాగ్యం ఇచ్చే ప్రభువా. ఆవరణ నా తండ్రి నీవు ఓరణ ఏ మత కార్యక్రమం లేదు దానిగా జగత్ ప్రమాద ఏకాంతంగా చూసావు ప్రభువా. ఓ తండ్రి ఓరణ భక్తిగా జీవించడానికి మా చిత్తం కాదు కానీ ప్రభువా. ఓ తండ్రి ఆవరణ నీ చిత్తంలో సరిపోయే కార్యం తండ్రి. నీకే మహిమ కలుగుగాక ప్రభువా. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక ప్రభువా. స్తోత్రము 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 స్తోత్రము. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా గొర్రె పిల్ల
జీవాధిపతి సర్వోన్నతుడా మీ ఘననామకు స్తోత్రం. అయ్యా ఉదయకాల సమయంలో మా స్థానం ఏంటో మాకు చూపించినందుకే స్తోత్రం. అయ్యా మేము నాయన ఈ భూమి మీద ఈ శరీరం పుట్టినప్పుడు పుట్టినోళ్ళం కాదు నాయన. అయ్యా నా తండ్రి మేము ఈ భూమి మీద తల్లి గర్భంలో ప్రారంభమైన వాళ్ళం కాదు నాయన. ఇదిగో అసలు మేము జగత్తు పునాది వేయబడక మునిపే అయ్యా దేవదూతలు సైతము అయ్యా నా తండ్రి ఈ భూమి ఆకాశం రవ్వంత లేనప్పుడే దేవుడుగానే లేనప్పుడు ఆయనలో మేము భాగమై ఉన్నాము నాయన. అయ్యా నా తండ్రి దేవుడు ఏ విధంగా నిత్యుడై ఉన్నాడో ఆయన ఆలోచనలు కూడా నిత్యమై ఉన్నాయి ప్రభువా. అనగా మేము కూడా నిత్యమైన వారమని అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభు మా స్థానాన్ని మాకు చూపించావు ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా నిజంగా నా తండ్రి ఎంతో గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. అయ్యా మా స్థానాన్ని మాకు చూపించావు ప్రభువా. ఇర్మియాతో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అయ్యా, ఇదిగో నిన్ను తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవుడు. అలాగే మా గురించి కూడా నా తండ్రి అయ్యా మేము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. ప్రేమ చేత నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. కనుక నీవు మా గురించి ఏదైతే ఆలోచనలు కలిగి ఉన్నావో, మా గురించి ఏదైతే నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావో, మా జీవితం ఎలా ఉండాలని నువ్వు నిర్ణయించావో అదే సరైనది ప్రభువా, అదే నిజమైనది నాయన. అది మాత్రమే మా జీవితంలో జరుగుతుంది తప్ప అయ్యా మేము ఏది అనుకుంటే అది కాదు ప్రభువా. నాయన మీ చిత్తానుసారంగా మీ ఆలోచన ప్రకారముగా మా జీవితంలో జరుగునుగాక ప్రభువా. అయ్యా జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఏదైతే నాయన మేము కావాలని మేము ఏ విధంగా మార్పు చెందాలని మీరు నిర్ణయించి ఉన్నారో ప్రభువా, ఆ విధంగా మేము మారుదునుగాక ప్రభువా. అయ్యా ఈ చిన్న సంఘంను మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ చిన్న వధువుని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా జగత్తు పునాది వేయబడక మునుపు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నదో ప్రభువా, ఆ విధంగానటువంటి రూపంలోకి అయ్యా మీ వధువుని చెక్కమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యముతో ప్రభువా ఉదక స్నానం చేయించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా ఇదిగో నా తండ్రి మైకలేంజలో అయ్యా నా తండ్రి ఆ రాయిని కొడుతున్నప్పుడు అయ్యా ఆ రాయిలో నీకేం కనబడుతున్నదని అంటే నాకు రాయి కాదు కానీ అందులో మోషే దాగి ఉన్నాడని కనబడుతున్నాడని చెప్పాడు. ప్రభువా ఈరోజు మేము నాయన చూడటానికి రూపం లేని వాళ్ళుగా కనబడొచ్చు ప్రభువా. ఈ సమయంలో ఈ క్షణంలో అయ్యా పాపులుగా దీనులుగా దరిద్రులుగా మేము కనబడొచ్చు, కానీ అయ్యా మాలో మహిమకరమైన వధువును చూస్తున్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి ఓ ప్రభువా క్రీస్తుకు సమానమైనటువంటి మహిమ కలిగినటువంటి వారిగా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు ప్రభువా. అందుకనే ఈరోజు అయా క్రీస్తు స్వరూపులకు నువ్వు మమ్మల్ని చెక్కుతున్నావు ప్రభువా. మైకలేంజలో ఏ విధంగా అయితే రాయిని చెక్కి అయా మోసేని తీశాడో బయటికి ప్రభువా, ఆ విధంగా ఈరోజు నీవు నాయన ఓ ప్రభువా ముడి పదార్థంగా ఉన్నటువంటి మమ్మల్ని నాయన
అయ్యా నా తండ్రి ఎలాంటి లక్ష్యము లేనటువంటి మమ్మల్ని ప్రభువా, ఎలాంటి రూపము లేని మమ్మల్ని ప్రభువా నువ్వు నీ వాక్యంతో చెక్కుతున్నావు నాయన. నీ వాక్యంలోకి మీ వాక్య స్వరూపులుగా మారుస్తున్నావు ప్రభువా. మార్చండి నాయన. అయ్యా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అయ్యా చెక్కండి నాయన. వాళ్ళలో లోకాన్ని తీసివేయండి ప్రభువా, లోకాశలను తీసివేయండి ప్రభువా. అయ్యా వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని కూడా తీసివేయండి ప్రభువా. అయ్యా మీకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా సహాయం చేయండి. ముడత మచ్చ డాగు కళంకం లేని క్రీస్తుకు సమానమైనటువంటి అయ్యా స్వారూప్యాన్ని మేము ధరించుకునేలాగా అయ్యా మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తున్నాను. ఈ ఘడియ వర్తమానంతో మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. మేము ఈ ఘడియ వర్తమానంలో భాగమయ్యాం కనుక అయ్యా అతని ఈ ఘడియ వర్తమానంగా మేము మారుదుముగాక ప్రభువా. అయ్యా విధంగా ఈ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు ఎత్తబడిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విత్తిన వారిని వారి కుటుంబాలను ప్రభువా అయ్యా దీవించండి, వారికి సమృద్ధిగా ఇచ్చేయండి ప్రభువా. ఆకాశ వాక్యులు పట్టదాలు విస్తారమైన నీళ్ళు కుమరించండి ప్రభువా. అలాగే విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి, నీరు కట్టండి, నూరంతలుగా 60 30 ఫలింపునిదా ఇచ్చేయండి ప్రభువా. సహాయం చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయండి. ఏ కుటుంబంలో అయితే ప్రభువా రక్షణ లేని వారు ఉన్నారో ప్రభువా వారు రక్షణ పొందుదురుగాక ప్రభువా. కుటుంబాలుగా మేము మీ సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. కొర్నేలు కుటుంబం వలె అయ్యా నా తండ్రి యెహోషువ కుటుంబం వలె ప్రభువా ఆ కుటుంబాలను మార్చమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబాల్లో ఆరాధన, మా కుటుంబాల్లో ప్రార్థన ఎల్లప్పుడూ ఉండునుగాక ప్రభువా. ఆ విధంగా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా మరి సెలవుల్లో నాయన కుటుంబ కూడికలు కలిగి ఉండాలి. మేము ప్రభువా ఆలోచన మీరే పెట్టిన మేము నమ్ముచున్నాం తండ్రి. దాన్ని అయా కార్యరూపం తీసుకున్నామని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ కోటాలు నాయన మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి అయా, మమ్మల్ని నడిపించండి ప్రభువా, కృప చూపించండి. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల లోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ వందనాలు. మరి